వెల్కమ్ బ్యాక్ టు సులోచన ఎడ్యుకేషన్. ఎంబీఏ ఫస్ట్ సెమిస్టర్ సబ్జెక్ట్ స్టాటిస్టిక్స్ ఫర్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్లో ఆల్రెడీ యూనిట్ 1 సో పార్ట్ 1 అప్లోడ్ చేయడం జరిగింది. అందులో మీను, మీడియను, మోడ్, అర్థమెటిక్ మీను, హార్మోనిక్ మీను, రేంజ్, స్టాండర్డ్ డీవియేషన్, మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీన్, మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీడియన్, సో ఈ రకంగా అన్ని టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ పర్సంటైల్స్, క్వార్టల్ డీవియేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టల్ డీవియేషన్, సో ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి అక్కడ ఫస్ట్ పార్ట్ వీడియో లెంత్ అవుతుందనే ఉద్దేశంతో అక్కడ ఎండ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ పార్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్. ఎందుకు మీరు ఇంత వీడియో లెంత్ చేస్తున్నారని అనొచ్చు, కానీ ఇక్కడ మీరు చూడండి 1 ప్రాబ్లం 1 థియరీ వస్తుంది. సో మీరు అన్ని కాన్సెప్ట్స్ ప్రిపేర్ అయితేనే ప్రాబ్లం అటెంప్ట్ చేయగలుగుతారు. సో ప్రాబ్లంకి ప్రిపేర్ అయితే వాళ్ళు ప్రతి కాన్సెప్ట్ నేర్చుకోలేదు, ఎందుకంటే 1 ప్రాబ్లం అండ్ 1 థియరీ వస్తుంది. ఒక్కోసారి 2 ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈజీగా ఉంటుంది, కానీ 1 ప్రాబ్లం 1 థియరీ వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ అన్నీ ప్రిపేర్ కావాలి. సో కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్ ఈజీగా మీరు 2 hours అని అనుకోకుండా ఒక్కసారి మీరు చూడండి, చూసినాక మీకు ఒక అవేర్నెస్ వచ్చేస్తుంది. ఇంకా ప్రతిసారి బుక్ పట్టుకొని ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఫార్ములాస్ అంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో కాబట్టి ఈ వీడియోలో వచ్చేసి కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్, ప్రాబబిలిటీ, బేస్ థీరం అండ్ ఇవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ చాలా ఈజీ, ఈ వీడియో పెద్ద లెంత్ ఏమి ఉండదు. అక్కడ వీడియో మాత్రం ప్రతి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను, అవి మంచిగా చూడండి. ఈ వీడియో కూడా చూడండి, ఎందుకంటే కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ సో ఫార్ములా వచ్చేసి మీన్ మైనస్ మోడ్ డివైడెడ్ బై, ఇది అనేది కంటిన్యూస్ సిరీస్లో డిస్క్రీట్లా అండ్ ఇండివిజువల్లా, ఇది కూడా ఇండివిజువల్ డిస్క్రీట్ కంటిన్యూస్, ఇది కూడా ఇండివిజువల్ డిస్క్రీట్ కంటిన్యూస్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలనో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాటి యొక్క కంటిన్యూషన్ ఈ టాపిక్. సో మీరు అక్కడ పర్ఫెక్ట్గా చూస్తేనే ఈ వీడియో మీకు పర్ఫెక్ట్గా అర్థం అవుతుంది. సో కాబట్టి ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ తో స్టార్ట్ అవుతుంది వీడియోలో. సో మీకు వీడియోస్ రియల్లీ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ సో కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ ఇక్కడ ఫార్ములా వచ్చేసి ఏంటంటే మీన్ మైనస్ మోడ్ డివైడెడ్ బై స్టాండర్డ్ డీవియేషన్. 2 ఫార్ములాస్ ఉంటాయి. ఫస్ట్ ఏమో మీన్ మైనస్ మోడ్ డివైడెడ్ బై స్టాండర్డ్ డీవియేషన్, సెకండ్ వన్ ఏమో మీన్ మైనస్ మోడ్ కదా, ఇక్కడ మీడియన్ ఉంటుంది, డివైడెడ్ బై స్టాండర్డ్ డీవియేషన్, ఒకటి 3 అనేది ఇక్కడ ఉంటుంది అంతే. సో ఈ రెండిట్లో ఏ ఫార్ములా ఉపయోగించినా కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్, కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ వస్తుంది. సో ఇది అండ్ ఇది ఒకసారి మనము సమ్ చూద్దాము. ఇక్కడ సమ్ ఉంది కదా, అండ్ యూనిట్ 1లో నేను ఆల్రెడీ ఎట్లా చేయాలనో చెప్పాను. ఇప్పుడు మనకి వీళ్ళు ఏమిస్తారంటే ఇది చాలా ఈజీ. ఫస్ట్ యూనిట్ ఫస్ట్ పార్ట్ చూస్తే మీకు ఇది ఈజీ, ఎందుకంటే మీకు డేటా ఇట్లా ఇస్తారు. ఇచ్చినప్పుడు ఇది ఏ సిరీస్లో ఉంది, కంటిన్యూస్ సిరీస్లో ఉంది. సో కంటిన్యూస్ సిరీస్లో మీన్ చేయాలా, మోడ్ చేయాలా, స్టాండర్డ్ డీవియేషన్ చేయాలి, ఇక్కడ అప్లై చేసేస్తే అయిపోతుంది కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్. కాబట్టి ఫస్ట్ పార్ట్ చూడండి. సో ఈ రకంగా చేయొచ్చు. అండ్ మీను అండ్ మీడియన్ కంటిన్యూస్ సిరీస్ చేయాలా, మీన్ కంటిన్యూస్ సిరీస్, స్టాండర్డ్ డీవియేషన్ కంటిన్యూస్ సిరీస్లో చేయాలి. సో ఈ రకంగా చేసినా సరే ఈ ఫార్ములా ఉపయోగిస్తే మీడియం చేయాలా, కంటిన్యూస్ సిరీస్లో ఈ ఫార్ములా ఉపయోగిస్తే మోడ్ది కంటిన్యూస్ సిరీస్ చేయాలా. సో ఈ రకంగా వాళ్ళు ఇక్కడ మనకు కంటిన్యూస్ సిరీస్ ఇచ్చారు, ఒక్కసారి ఇండివిజువల్ సిరీస్ ఇస్తారు అండ్ ఒక్కసారి డిస్క్రీట్ సిరీస్ ఇస్తారు. ఇండివిజువల్ సిరీస్ అంటే ఓన్లీ ఎక్స్ వాల్యూస్ ఇస్తారు. వీటికి సంబంధించిన ఇండివిజువల్ సిరీస్కి మీను, మోడ్, స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవాలి. ఒక్కోసారి ఎక్స్తో పాటు ఎఫ్ ఇస్తారు, అంటే డిస్క్రీట్ సిరీస్ ఇస్తారు, మీను, మోడ్, స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవాలి. నెక్స్ట్ వచ్చేసి క్లాస్ ఇంటర్వెల్స్ ఇస్తారు. ఈ రకంగా ఇచ్చినప్పుడు కంటిన్యూస్ సిరీస్లో మీను, మోడ్, స్టాండర్డ్ డీవియేషన్, మీను, మీడియన్, స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవాల్సి వస్తుంది. ఫస్ట్ వీడియో మీరు పర్ఫెక్ట్ చూడండి, చూసాక ఈ వీడియో చూడండి, మై సజెషన్ అంతే. సో ఫార్ములాస్ కూడా అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓన్లీ ఇండివిజువల్ సిరీస్ అంటే ఎక్స్ మాత్రమే ఇస్తారు, కాబట్టి అప్పుడు ఏంది ఆ వాల్యూస్ని సమ్మేషన్ చేసి డివైడెడ్ బై ఏం చేస్తాం, ఎఫ్ వస్తుంది డిస్క్రీట్లో. అప్పుడు ఎక్స్తో పాటు ఎఫ్, సో ఇవి రెండింటిని మల్టిప్లై చేస్తాం, ఎక్స్ ఎఫ్ వస్తుంది. ఈ వీటిని సమ్ చేస్తాం. మామూలుగా అయితే ఇది ఒక్కటే సమ్ చేస్తాం, కానీ 2 వచ్చినాయి కాబట్టి వీటిని మల్టిప్లై చేసి ఈ వాల్యూస్ని సమ్ చేస్తాం. నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి ఇది అవుతుంది. ఇక్కడ ఎన్ అనేది నెంబర్ ఆఫ్ వాల్యూస్ కౌంట్ చేస్తాం, 1 2 3 4 5 ఎన్ని ఇచ్చినారు అనేది ఎక్స్ వాల్యూస్. ఇక్కడ వచ్చేసి ఎఫ్ కూడా వస్తుంది కాబట్టి ఈ వాల్యూస్ని సమ్ చేస్తాం డిస్క్రీట్ సిరీస్లో మీన్ గురించి. అండ్ వచ్చేసి ఇక్కడ కంటిన్యూస్ సిరీస్లో వచ్చేసి ఫార్ములా సేమ్, ఎక్స్ ప్లేస్లో ఎం వస్తుంది, డిస్క్రీట్ సిరీస్ ఫార్ములా సేమ్. ఎం అంటే ఏం లేదు, మనకి ఇక్కడ ఎక్స్ అనేది డిస్క్రీట్ సిరీస్లో వాల్యూస్ ఇస్తారు 1 2 3 4. ఇక్కడ కంటిన్యూస్ సిరీస్లో 0.2 10 10 ఈ రకంగా ఇస్తారు. వీటిని మనం ఎం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎం అంటే ఏం లేదు, ఇప్పుడు ఇక్కడ ఉంది కదా 0 10, 0 + 10 10, 10 డివైడెడ్ బై 2 ఇవ్వాలి, 10 + 20 డివైడెడ్ బై 2 ఇవ్వాలి, 20 + 30 డివైడెడ్ బై 2 ఇవ్వాలి, 20 + 30 50 50 డివైడెడ్ బై 2 25.
సో ఆ రకంగా మనం చేసుకుంటే ఆ రకంగా ఎం వాల్యూస్ వస్తాయి ప్రతిదానికి. సో అప్పుడు ఏం చేయాలి, ఎఫ్ని ఎమ్ని మల్టిప్లై చేయాలా, ఇది చేయాలా. సో ఈ రకంగా మనము మీన్ అనేది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, మోడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మోడ్ వచ్చేసి ఇండివిజువల్ సిరీస్లో వచ్చేసి ఏం చెప్పినాం, మోస్ట్ రిపీటెడ్ వాల్యూ ఏది వస్తుంది అనేది ఎక్స్ వాల్యూస్ ఇస్తారో అందులో ఎక్కువ సార్లు ఏ వాల్యూ రిపీట్ అవుతుంది అనుకో అదే మోడ్. డిస్క్రీట్ సిరీస్లో ఏమని చెప్పానంటే, డిస్క్రీట్ సిరీస్లో వచ్చేసి ఏదైతే హయ్యెస్ట్ వాల్యూ ఉందో వాళ్ళు ఉదాహరణకి ఇక్కడ ఎక్స్ ఎఫ్ ఇస్తారు, 1 2 3 4 2 తీసుకుందాం, ఈ రకంగా ఇస్తారు అనుకోండి. ఇచ్చినప్పుడు దీంట్లో హయ్యెస్ట్ వాల్యూ ఏది, ఇది కదా ఫ్రీక్వెన్సీలా. దీనికి సంబంధించిన ఇటు సైడ్ ఈ 2 అనేది మోడ్ అవుతుంది. అదే కంటిన్యూస్ సిరీస్లో అనేది ఫార్ములా ఉంటుంది, అది అనేది కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ స్టాండర్డ్ డేవియేషన్ కూడా ఇండివిజువల్లో డిస్క్రీట్లో కంటిన్యూస్గా ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు కాబట్టి ఆ వీడియో చూడండి, అప్పుడు మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. మళ్ళీ అది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినాం అనుకో వీడియో అది ఆల్రెడీ లెంత్ ఉంది, మళ్ళీ చెప్పినట్టు అనిపిస్తుంటుంది ఆ వీడియో చూసి ఇది చూసేటోళ్ళకు. సో కాబట్టి చూడండి, ఇక్కడ కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్, ఇక్కడ వచ్చేసి ఏమి ఇచ్చినారు మనకు, కంటిన్యూస్ సిరీస్ ఇచ్చినారు. సో ఫార్ములా ఏంది, ఫస్ట్ మనకి కంటిన్యూస్ సిరీస్ ఇచ్చినారా ఏ సిరీస్ ఇచ్చినారా కాదు, ఫస్ట్ మన ఫార్ములా ఏది. సో వాళ్ళు కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ అన్నారు కాబట్టి నువ్వు ఏ ఫార్ములా ఉపయోగిస్తున్నావు, ఈ ఫార్ములానా. సో నువ్వు ఈ ఫార్ములా ఉపయోగిస్తుంటే కంటిన్యూస్ సిరీస్లో మీను మోడ్ స్టాండర్డ్ డేవియేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఫార్ములా ఉపయోగిస్తుంటే మీను మీడియన్ స్టాండర్డ్ డేవియేషన్ కంటిన్యూస్ సిరీస్లో క్యాలిక్యులేట్ చేయాలి. సో మీను మైనస్ మోడ్ డివైడెడ్ బై స్టాండర్డ్ డేవియేషన్. సో మీన్ మైనస్ 3 ఇంటూ మీన్ మైనస్ మీడియన్ డివైడెడ్ బై స్టాండర్డ్ డేవియేషన్. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూసి నెక్స్ట్ ఈ వీడియో చూడండి. ఎందుకంటున్నంటే ఈ ఫార్ములా ఉపయోగించండి నా సజెషన్. ఎందుకంటే మోడ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కంటిన్యూస్ సిరీస్లో మీరు చూసినప్పుడు ఒక అవేర్నెస్ వచ్చింటుంది కదా. సో కాబట్టి మోడ్ అనేది ఏంది, హయ్యెస్ట్ వాల్యూ మనం తీసుకుంటాం కదా, ఒక్కోసారి ఈ ఫ్రీక్వెన్సీలో 2 హయ్యెస్ట్ వాల్యూ వస్తుంది. అప్పుడు గ్రూపింగ్ టేబుల్ అనలైజింగ్ టేబుల్ ఇవ్వాల్సి వస్తుంది, అప్పుడు మీకు అదే టైం వేస్ట్ అవుతుంది. సో కాబట్టి మీరు చూడండి, హయ్యెస్ట్ వాల్యూ ఒక్కటే వచ్చిందనుకో మోడ్కి వెళ్ళండి, ఈ ఫార్ములాకి వెళ్ళండి. లేదు హయ్యెస్ట్ వాల్యూలు 2 వచ్చినాయి అనుకో ఫ్రీక్వెన్సీలో, ఫస్ట్ వీడియో చూస్తే అర్థమవుతుంది అది అనేది. సో కాబట్టి దయచేసి ఫస్ట్ వీడియో చూడండి, అప్పుడు మీకు ఇది అర్థమవుతుంది. సో మళ్ళీ చెప్తే మళ్ళీ రిపీట్ అన్నట్టు అనిపిస్తుంది, ఫస్ట్ అది చూసి ఇది చూసేటోళ్ళకి అది. సో కాబట్టి మోడ్ అనేది మనకు హయ్యెస్ట్ వాల్యూలు 2 వచ్చినాయి అనుకో, సో అప్పుడు మనం గ్రూపింగ్ అనలైజ్ అదంతా వేసి ఆ హయ్యెస్ట్ వాల్యూలో ఏది తీసుకోవాలా, F1 F0 F2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి అనేది మనం అక్కడ చూస్తాం కదా, అది అనేది పెద్ద ప్రాసెస్ అయిపోతుంది. సో కాబట్టి హయ్యెస్ట్ వాల్యూలు 2 వచ్చినాయి అనుకో, అప్పుడు ఇక్కడికి వెళ్ళిపోండి, హయ్యెస్ట్ వాల్యూ 1 వస్తే ఇది వేయండి. సో ఇక్కడ మనం సమझుద్దాం, వీళ్ళు ఫార్ములా ఏది ఉపయోగించిందనంటే 3 ఇంటూ మీన్ మైనస్ మీడియన్ డివైడెడ్ బై స్టాండర్డ్ డేవియేషన్ ఉపయోగించి. ఎందుకంటే వీళ్ళు కూడా తెలుగు ఉపయోగించదు. హైయెస్ట్ వాల్యూ 40, కానీ ఎన్నిసార్లు వచ్చింది, 2 సార్లు వచ్చింది. సో అది ఎందుకు లేక గ్రూపింగ్ అనలైజింగ్ అదంతా తలకాయ నొప్పి ఎందుకని, సో వీళ్ళు కూడా ఇదే ఉపయోగించినారు సియా వాళ్ళు కూడా. సో ఇందులో కంటిన్యూస్ సిరీస్లో మీను మీడియన్ స్టాండర్డ్ డేవియేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినాం కదా. సో ఆ రకంగా క్యాలిక్యులేట్ చేయాలా, ఆ వాల్యూస్ ఇక్కడ ఇన్సర్ట్ చేయాలా, అప్పుడే మనకు కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ వస్తుంది. సో 1 మినిట్ ఒకసారి మీకు చూపిస్తాను ఈ సమ్ ఎలా క్యాలిక్యులేట్ చేయను. ఇక్కడ వాళ్ళు మనకు మార్క్స్ ఇచ్చినారు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చినారు, అవునా. సో మనం ఫస్ట్ ఫార్ములా రాసుకోవాలి. ఏంటి మన ఫార్ములా, మీన్ మైనస్, చూడండి, మీన్ మైనస్ మీడియన్ 3 ఉంటుంది డివైడెడ్ బై స్టాండర్డ్ డేవియేషన్. సో కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఏం రాసుకోవాలా, ఈ వాల్యూస్ రాసుకోవాలి. 0 10 10 to 20 20 to 30 30 to 40 40 to 50 మార్క్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చినారు కదా. సో మన ఫార్ములా ఏంది, 3 ఇంటూ మీన్ మైనస్ మీడియన్ డివైడెడ్ బై స్టాండర్డ్ డేవియేషన్. ఫస్ట్ మనం మీన్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మీన్ ఫార్ములా రాసుకోవాలి. మీన్ అంటే ఫార్ములా కంటిన్యూస్ సిరీస్లో ఏం చెప్పిన, సమ్మేషన్ ఎఫ్ఎం డివైడెడ్ బై సమ్మేషన్ ఎఫ్ అని చెప్పిన. సో సమ్మేషన్ ఎఫ్ఎం అంటే ఫస్ట్ మనకు ఈ ఫార్ములా అప్లై చేయాలంటే ఫస్ట్ మనకి ఎమ్ తెలియాలి, అప్పుడు ఎమ్ని మల్టిప్లై చేస్తాం. సో ఇవి మార్క్స్. ఎమ్ అంటే ఏంటంటే ఇవి రెండింటిని ప్లస్ చేసి డివైడెడ్ బై 2, 0 + 10 10 డివైడెడ్ బై 2 5. సో 10 + 20 30 30 డివైడెడ్ బై 2 15. సో ఇక 2 క్యాలిక్యులేట్ చేసి నెక్స్ట్ ఏం చేస్తారంటే డిఫరెన్స్ ఎంత ఉంది ప్రతిదానికి, 10కు 20 10, ఈ రెండింటికి 10 ఈ రెండింటికి 10. సో కాబట్టి 10 ఇంక్రీజ్ చేసుకుంటా పోండి. ఇక 25 ఉంది 35 కావాలంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, అంతే వస్తుంది. 55 65 75 వస్తుంది. సో నెక్స్ట్ మనకి ఫార్ములా ఏంది, ఎమ్ కదా, ఇది ఎఫ్ కదా. సో ఇవి రెండింటిని మల్టిప్లై చేయండి.
సో మనం ఇంకా నెక్స్ట్ ఇక్కడ మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసినాం కదా, ఎఫ్ను ఎమ్ను మల్టిప్లై చేయాలి. సో ఇవి మల్టిప్లై చేస్తే ఇంకా మీకు ఇవి చూపించవచ్చు కానీ వీడియోలో ఎంత అవుతుందనే ఉద్దేశంతో ఇవి చూపించలేదు. ఈ రకం మల్టిప్లై చేస్తే లాస్ట్కి ఇంకా ఈ వాల్యూస్ అన్ని ప్లస్ చేస్తే ఇది వస్తుంది. సో ఇది మన ఫార్ములా ఏంది, ఇది కదా సమ్మేషన్ ఎఫ్ఎం వచ్చింది కదా, ఈ ఎఫ్ఎం ఇక్కడ పెట్టుకోండి. సమ్మేషన్ ఎఫ్ అంటే ఎన్ వాల్యూస్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ని ప్లస్ చేయడం. సో చేస్తే మనకు 150 వచ్చింది. ఇవి రెండింటిని డివైడెడ్ బై చేస్తే 39.26 వచ్చింది. ఈ ఫార్మేట్ చాలా ఈజీ. షియా ఏం చేసిందంటే చూడండి, సో షార్ట్ కట్ మెథడ్ అని చూడండి, అజ్యూమ్డ్ మీన్ ఇదంతా అవసరమా, మనం చాలా కనుక్కోవాలి. కంటిన్యూస్ సిరీస్లోనే మీన్ కనుక్కోవాలా, మీడియన్ కనుక్కోవాలా. ఇది చాలా ఈజీ. ఏముంది మిడ్ పాయింట్లు పెట్టుకోవాలా అండ్ ఇవి రెండు మల్టిప్లై చేసి సమ్మేషన్ చేసుకొని ఇక్కడ పెట్టుకొని డివైడెడ్ బై ఇది ఇక్కడ పెట్టుకుంటే అయిపోయి వచ్చేస్తుంది. సో నెక్స్ట్ మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మీరు ఇట్లా రాసుకోండి, సపరేట్ రాసుకోండి, లేదంటే మీకు ఉంటే కన్నీ కూడా వేసుకోండి. 10, 20, 20, 30, 70, 70, 80. నెక్స్ట్ ఏంది మనకు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎఫ్ 10, 40, 20, 0, 10 అక్కడనే కూడా చేసుకోవచ్చు. 10 ఫస్ట్ 40, నెక్స్ట్ వచ్చేసి 20, 0, 10, 40, ఓకే 16, 14. ఓకే ఇలా చేసినామా. వీటిని ఏం చేయాలి, మనం మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి కంటిన్యూస్ సిరీస్లో. మన ఫార్ములా ఏంది, మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి కంటిన్యూస్ సిరీస్లో అంటే. సో ఫస్ట్ అయితే మనము మీడియన్ అంటేనే డిస్క్రీట్ అయినా కంటిన్యూస్ అయినా నేను ఏం చెప్పిన క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ వేసుకోమన్నా. సో క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంది, ఫస్ట్ 10 యాడ్స్ రాసుకోవాలి. ఇవి రెండు ప్లస్ చేస్తే 10 + 40 50 వస్తుంది. ఈ 50తో పాటు నెక్స్ట్ ఈ 20 యాడ్ చేయాలి, 70 వస్తుంది. ఈ 70తో ప్లస్ 0 అంటే 70 వస్తుంది. ఈ 70తో ప్లస్ 10 యాడ్ చేస్తే 80 వస్తుంది. ఈ 80 ప్లస్ ఈ 40 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 120. సో నెక్స్ట్ 120 + 16 136. 136 + 14 సో ఇక 150 వస్తుంది. ఇది ఇక్కడ సమ్మేషన్ ఎఫ్ వీటన్నిటిని ప్లస్ చేస్తే 150 వస్తుంది. ఇక్కడ వచ్చిన 150 సేమ్ రావాలా అది. సో ఇది చేసినప్పుడు మీడియన్ మన ఫార్ములా ఏంది, మీడియన్ అంటే మీరు ఇక్కడ నేను రఫ్గా రాస్తున్నా, ఇక్కడ రాయకండి. నెక్స్ట్ పేజ్ తీసి ఇక్కడ రాసుకోండి. మీరు అర్థమైందా, నేను రఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇదే చెప్తున్నా. మీడియన్ అంటే ఏంటంటే ఎగ్జామ్లో చెప్తున్నా. ఫార్ములా ఏంది కంటిన్యూస్ సిరీస్లో n/2 - CF / F × C. సో n/2 అంటే ఏంది, n అంటే ఏంది, ఇక్కడ మనకి ఎఫ్ వచ్చింది కాబట్టి సమ్మేషన్ ఎఫ్ కదా, సమ్మేషన్ F/2 ఎంత 150/2. సో 150/2 చేస్తే మనకి ఎంత వస్తుంది, 150/2 చేస్తే మనకు 75 వస్తుంది. సో 75 అనేది క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎక్కడ ఉందనేది చూసుకోవాలి. సో 75 ఎక్కడ ఉంది, 70, 80 మధ్యలో ఉంది. సో మనం అట్లని 70 తీసుకోవద్దు. 70 ఉంటే ఏమైపోతుంది, ఈ రెండు మధ్యలో వచ్చింది కాబట్టి మనం 80 తీసుకోవాలి. సో మధ్యన ఉంది కాబట్టి మనం 80 తీసుకోవాలి. సో 80 తీసుకొని ఇలా ఒకటి వేసుకొని ఇది అనేది ఏంది మనకు దీంట్లో ఏం కావాలా, ఇది కావాలా, ఇది కావాలా. సో ఇలా లైన్ డ్రా చేసినాం కాబట్టి ఈ మీదిది CF, ఈడ ఉన్నది F, ఈ లాస్ట్ ఉన్నది L. ఇది 40 లోయర్ బౌండరీ అంటే, ఇది అప్పర్ బౌండరీ అంటే. క్లాస్ ఇంటర్వెల్ అంటే ఏంది, ఇది డిఫరెన్స్ 10 to 20 ఎంత 10, 20 to 30 ఎంత 10. సో కాబట్టి వాల్యూస్ ఇక్కడ ఇన్సర్ట్ చేయండి వస్తుంది. సో L అంటే ఎంత 40, లాస్ట్ది కదా. n/2 అంటే 75 - CF అంటే 70 / F అంటే 10 ఇంటూ క్లాస్ ఇంటర్వెల్ 10. సో ఇది క్యాలిక్యులేట్ చేయలేరు, చేస్తే ఎంత వస్తుందంటే 45 వస్తుంది. సో ఈ వాల్యూస్ ఇక్కడ పెట్టాలి. నెక్స్ట్ ఏంది, మనకు మీన్ వచ్చింది, మీడియన్ వచ్చింది. నెక్స్ట్ ఏముంది, స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఫార్ములా ఏంది, స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఆల్రెడీ కంటిన్యూస్ సిరీస్లో నేను చెప్పినా కదా, ఫస్ట్ పార్ట్ చూడండి. అందుకే సో యాస్టీజ్ మనకు ఇక్కడ మీడియన్ రాసుకుంటున్నాం, సమ్మేషన్ FM / సమ్మేషన్ F హోల్ స్క్వేర్ రాసుకుంటున్నాం అంతే. ఈ ఫార్ములా రాసుకోవాలి ఇక్కడ రూట్ పెట్టుకొని. సో ఇక్కడ మాత్రం ఇటు సైడు ఈ లోపల ఉన్నది మొత్తం రాసుకోండి, సమ్మేషన్ FM అంటే మీనే రాసుకొని ఓన్లీ ఎక్స్లో మాత్రమే స్క్వేర్ ఇవ్వమన్నా. సో ఎక్స్ అంటే ఏంది, ఇక్కడ ఎమ్ కదా మనకు. సో ఎమ్కి మాత్రమే స్క్వేర్ ఇవ్వాలి. ఇప్పుడు మనకి ఈ ఫార్ములాలో ఏం కావాలా, సో సమ్మేషన్ FM² / సమ్మేషన్ F మైనస్ ఈ వాల్యూ తెలుసు కదా ఎంత, 39.26. 39.26 హోల్ స్క్వేర్ అయింది. అవునా, ఇప్పుడు ఇది 39.26 అనేది 2 సార్లు వేస్తే ఈ వాల్యూ వస్తుంది. మనకి ఇక్కడ ప్రాబ్లం ఏంది, సమ్మేషన్ F అంటే కూడా ఇది 150. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఇక్కడ FM². అవునా, సో ఇక్కడ ఎమ్ ఉందా, మీరు ఏం చేస్తారంటే M² ఇది చేస్తే వాల్యూస్ వస్తాయి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మనకు ఫార్ములా ఏంది, FM² అంటే ఇక్కడున్న F అండ్ ఇక్కడ M² చేసినారు కదా,
ఈ వాల్యూస్ని ఇక్కడ వచ్చిన వాల్యూస్ని మల్టిప్లై చేస్తే ఇక్కడ వస్తుంది. వీటన్నిటిని సమ్ చేస్తే సమ్మేషన్ ఎఫ్ఎం స్క్వేర్ వస్తుంది. వీడియోలో ఎంత అవుతుందని నేను చెప్పడం లేదు. ఇక్కడ వస్తుంది వాల్యూ. ఆ వాల్యూ ఇక్కడ పెట్టండి అండ్ డివైడెడ్ బై సమ్మేషన్ ఎఫ్ అంటే ఎంత 150. సో అది చేయండి. చేస్తే మనకి ఇక్కడ ఇటు సైడ్ వాల్యూ వస్తుంది అండ్ ఇది ఇక్కడ ఉంది కదా. సో ఇవి రెండింటిని మనము చేస్తే మనకు వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ ఎంత వస్తుందంటే 22.81 వస్తుంది. ఓకే, 22.81 వస్తుంది. సో ఈ వాల్యూస్ని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే మనకి ఇది ఆన్సర్ వస్తుంది అంతే. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి సిఆ అనేది ఇక్కడ ఏం చేసిందంటే సిఆ టెక్స్ట్ బుక్లో స్టాండర్డ్ డీవియేషన్ అనేది షార్ట్ కట్ మెథడ్ ఉపయోగించింది. నేను చెప్పిన మెథడ్లో మీరు చేయండి, సేమ్ ఇదే ఆన్సర్ వస్తుంది 22.81. సో లాస్ట్కి వాల్యూస్ని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది ఇది. సో కాబట్టి ఇంక ఇంతే. నెక్స్ట్ వచ్చేసి కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ ఇక్కడ మనకి ఏది ఇచ్చినారనేది చూడాలి. ఇది వచ్చేసి మన ఫార్ములా అనేది ఏది ఉపయోగిస్తాం అనేది మనకు ఎట్లా తెలుస్తుంది. ఇక్కడ రిపీటెడ్ వాల్యూలు హయ్యెస్ట్ వాల్యూలు ఏమంటారు, ఈ హయ్యెస్ట్ వాల్యూలు 2 వచ్చినాయా అంటే ఒక్కటే ఉంది హయ్యెస్ట్ వాల్యూ. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే హయ్యెస్ట్ వాల్యూ ఎంత అంటే 40 అన్నాం. సో 2 టైమ్స్ ఉంది 40. ఇక్కడ మనకు హయ్యెస్ట్ వాల్యూ ఎంత 100 కదా. సో హయ్యెస్ట్ వాల్యూ వచ్చేసి ఎంత 100. సో 100 1 టైమే ఉంది కాబట్టి మనకి ఇంకా ఇదే కదా హయ్యెస్ట్ వాల్యూ. సో కాబట్టి ఇదే హయ్యెస్ట్ వాల్యూ కాబట్టి అండ్ ఇంకా మోడ్ కూడా ఉపయోగించవచ్చు మనం. 2 ఉంటేనే హయ్యెస్ట్ వాల్యూ అటు సైడ్ వెళ్ళండి, లేదంటే మీడియం ఉపయోగిస్తుంటే కూడా ఉపయోగించుకోండి, అదేం లేదు. కానీ మీరు మోడ్ వెళ్ళాలంటే కూడా ఈ రకంగా. సో ఫార్ములా ఏంది, మనము మీన్ మైనస్ మోడ్ డివైడెడ్ బై స్టాండర్డ్ డీవియేషన్, లేదంటే మీడియన్ ఇక్కడ 3 పెట్టుకోవాలి. అది ఏదో ఒకటి ఉపయోగించండి. సో ఇక్కడ మనకి ఏంది ఈ డిస్క్రీట్ సిరీస్లో ఉపయోగించాలి. డిస్క్రీట్ సిరీస్లో మనము మీన్ అంటే ఏంది, సమ్మేషన్ ఇవి రెండింటిని మల్టిప్లై చేయాలా, చేస్తే ఎక్స్ఎఫ్ వస్తుంది. ఫార్ములా ఇదే కదా, మీన్ ఫార్ములా అయిపోయింది. అండ్ మోడ్ వచ్చేసి ఏం చెప్పినాను నేను, ఇది చాలా ఈజీ. మోడ్ సో మోడ్ వచ్చేసి ఇక్కడ ఏం చెప్పినాను. సో ఇక్కడ మీరు ఒకటి చూడండి, ఏజ్ బిలో అన్నారు. సో ఇది మనం ఇది అనేది ఇలా కనిపిస్తుందని ఇది ఎక్స్ అండ్ ఇది ఎఫ్ అనుకొని డిస్క్రీట్ సిరీస్లో చేయకండి. ఎందుకంటే ఇక్కడ ఏజ్ బిలో అన్నారు అంటే బిలో 25 ఇయర్స్ ఉన్నంత వాళ్ళకు నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇంతమంది. సో బిలో 30 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఇది అంటే అర్థమైంది. ఇది అనేది ఇంతమందికి ఇంత అంటలేరు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒకటి నేను చూపిస్తాను చూడండి. నేను స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కానీ వీళ్ళు ఏమన్నారు, శాలరీస్ ఇన్ అంటే 45,000 శాలరీ అర్న్ చేసేటోళ్ళు 3% ఉన్నారు. సో ఆ రకంగా కరెక్ట్ ఇచ్చినారు. 50,000 మంది 5 ఉన్నారు, 55,000 మంది 8 మెంబర్స్ ఉన్నారు అని ఇచ్చినారు నెంబర్ ఆఫ్ పీపుల్స్. సో ఇక్కడ మనకు చూస్తే వీళ్ళు ఏమన్నారు, అట్లా అన్నారా, ఏజ్ 25 ఉన్నోళ్ళు 8, ఏజ్ 30 ఉన్నోళ్ళు 20 అన్నారా, లేదు ఏజ్ బిలో అన్నారు. సో ఈ రకంగా అన్నారు కాబట్టి ఏజ్ బిలో అంటే అర్థమైంది ఇక్కడ ఎంత డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏమన్నారు, బిలో 30 ఉండేటోళ్ళు 20 అన్నారు. బిలో 30 అంటే ఏంటి, ఇక్కడ చూడండి. సో ఇక్కడ వీళ్ళు ఏమన్నారంటే బిలో 30 ఉండేతోళ్ళు అన్నారు. సో బిలో 30 ఉండేతోళ్ళు అంటే 30 వరకు ఉండేతోళ్ళు 20 అన్నారు. అంటే అర్థమైంది ఆల్రెడీ 25కి ఇక్కడ అయ్యింది కాబట్టి అంటే 25 to 30 ఉండేతోళ్ళు అని అర్థం. సో ఇక్కడ బిలో 35 ఉండేతోళ్ళు అంటే అర్థమైంది అంటే ఆల్రెడీ ఇక్కడ 30 వాళ్ళు వచ్చినారు కాబట్టి 30 to 35 అని అర్థము. సో ఇక్కడ బిలో 40 ఉండేతోళ్ళు అంటే అర్థమైంది, బిలో 40 అంటే చూడండి బిలో 40 అని అర్థం. బిలో 40 అంటే ఆల్రెడీ ఇక్కడ 35 వరకు కవరప్ అయింది కదా, అంటే 35 నుంచి 40 వరకు ఉండేతోళ్ళు. సో బిలో 45 అంటే అర్థమైంది ఆల్రెడీ ఇక్కడ 40 వరకు కవరప్ అయింది కదా, నెక్స్ట్ ఉండేది ఎవరు 40 నుంచి స్టార్ట్ అవుతుంది అని అర్థం. బిలో 50 అంటే ఏంది, అంతకంటే ముందు 45 కవరప్ అయింది కాబట్టి 45 నుంచి స్టార్ట్ అవుతుంది. 55 అంటే అర్థమైంది అంతకంటే ముందు ఉన్న 50 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ రకంగా ఇది క్లాస్ ఇంటర్వెల్ కంటిన్యూస్ సిరీస్. సో ఈ రకంగా చెప్పినామా మనం, అంటే ఆ రకంగా 20, 40, 65, 80, 92, 100 అన్నారు. ఇంకొకటి ఉంది కదా 8 అనేది, అంటే ప్రతి దాంట్లో డిఫరెన్స్ ఎంత వస్తుంది, 5 వస్తుంది. అంటే ఇక్కడ 25 వరకు ఉండేటోళ్ళు 8 అన్నారు. అంటే వరకు అంటే ఇక్కడ వస్తుంది, అంటే డిఫరెన్స్ 5 వస్తుందంటే అర్థమైంది ఇక్కడ 20తో ఉన్నట్టు 8. ఓకే, ఇది అనేది కంటిన్యూయస్ సిరీస్లో మీను, మోడ్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో కంటిన్యూయస్ సిరీస్లో వచ్చేసి ఫార్ములా వచ్చేసింది, మీరు ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ హైయెస్ట్ వాల్యూ మోడ్ కూడా చేయొచ్చు, చేస్తే స్టాండర్డ్ డీవియేషన్. సో ఇది అనేది మనం మీన్ ఫార్ములా ఏంది, సమ్మేషన్ ఎఫ్ఎం డివైడెడ్ బై, నేను సారా డిస్క్రీట్ సిరీస్గా చెప్పాను. సో ఇది అనమాట ఫార్ములా. మోడ్ వచ్చేసి ఫార్ములా ఏంది, ఎల్ ప్లస్
F1 మైనస్ F0 డివైడెడ్ బై ఇది ఆల్రెడీ ఫస్ట్ యూనిట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు సో ఈ రకంగా చేయాలి. స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా ఏంటి? ఆల్రెడీ ఇది ఇక్కడ ఉన్న ఫార్ములా రాసుకోమన్నాను. సో ఈ ఫార్ములా రాసుకొని నేను హోల్ స్క్వేర్ పెట్టుకొని సో ఈ ఫార్ములా మళ్ళీ రాసుకొని ఓన్లీ ఎక్స్లకు మాత్రమే స్క్వేర్ ఉన్నాయి. ఇక్కడ ఎమ్ కదా ఎక్స్ అనేది. సో ఈ రకంగా ఈ ఫార్ములా సప్లై చేసి అండ్ ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే మనకు వాల్యూస్ వస్తాయి. సో ఇది సో నెక్స్ట్ వచ్చేసి ఈ షార్ట్ కట్ మెథడ్ వేయకండి. ఇక్కడ సీఏ చూపించినట్టు నేను చెప్పిన ఫార్ములాస్ ఉపయోగిస్తే మీకు తొందరగా కంప్లీట్ అయిపోతుంది సమ్ అనేది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకోటి బౌలిస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ అన్నారు. సో మనకు కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ అన్న కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ అన్న అదే సమ్. సో ఇక్కడ వీళ్ళు ఏమన్నారంటే బౌలిస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ దీనికి సంబంధించిన ఫార్ములా ఇది. Q3 ప్లస్ ఆల్రెడీ ఫార్ములాస్ ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఫస్ట్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో Q3 ప్లస్ Q1 మైనస్ 2Q2 డివైడెడ్ బై Q3 మైనస్ Q1 ఫార్ములా. సో ఇవన్నిటివి క్యూలు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఇండివిజువల్ సిరీస్లో డిస్క్రీట్లో కంటిన్యూస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు సమ్ ఏమి ఇచ్చినారు? కంటిన్యూస్ సిరీస్ ఇచ్చినారు. సో కంటిన్యూస్ సిరీస్లో Q1 Q3 Q2 సాల్వ్ చేయాలి. సో ఆ వాల్యూస్ అనేది ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే బౌలిస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ వస్తుంది. ఇది ఎలా సాల్వ్ చేయమన్నాను? Q1లు Q2లు Q3లు డిస్క్రీట్ సిరీస్లో ఫస్ట్ ఇండివిజువల్ సిరీస్లో ఫార్ములా ఏంది? నేను ఏం చెప్పిన క్యూలు వస్తే చాలు వాళ్ళకి మనకు కావాల్సింది Q1 Q2 Q3 కావాలా ఫార్ములాలో. సో ఈ వాల్యూస్ని ఎలా క్యాలిక్యులేట్ చేయమన్నాను? ఇది క్యూ వచ్చిందంటేనే క్యూ క్వార్టర్ అంటే క్వార్టర్లీ అంటే 4. ఓకే 4 అంటే 4 ఇంటూ 3 వేస్తే సో ఒక క్వార్టర్ అంటే 4 ఇంటూ 3 వేస్తే 12 వస్తాయి మంత్లు. సో అది కాదు కానీ ఇక్కడ క్వార్టర్ అంటేనే 4 నెలలు అని అర్థం. సో ఈ 4 నెలలు అనేది కింద రాసుకోమన్నా క్వార్టర్ అన్నారు. సో డివైడెడ్ బై 4 వేసుకోవాలి. క్వార్టర్ అన్నారు డివైడెడ్ బై 4 వేసుకోవాలి. సో నెక్స్ట్ ఈ n+1 అనేది మీద కామన్ అనేది గుర్తుపెట్టుకోమన్నా. ఇది ఫస్ట్ యూనిట్ స్కిప్ చేయకుండా చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇక్కడ 1 అన్నారు కాబట్టి ఇక్కడ 1 ఇంటూ వేసుకోవాలి. ఇక్కడ 2 అన్నారు కాబట్టి 2 ఇంటూ వేసుకోవాలి. ఇక్కడ 3 అన్నారు కాబట్టి ఇక్కడ 3 ఇంటూ వేసుకోవాలి. సో ఫార్ములా ఏంది? ఇక్కడ n+1 డివైడెడ్ బై 4 ఇక్కడ 2 ఇంటూ n+1 డివైడెడ్ బై 4 ఇక్కడ 3 ఇంటూ n+1 డివైడెడ్ బై 4 ఇక్కడ 2 పోతుంది కాబట్టి ఇది అనేది n+1 డివైడెడ్ బై 2 వస్తుంది అంతే. సో ఈ రకంగా చేసినాం కదా ఈ రకంగా చేసినాం దీన్ని మీడియన్ అంటారు. ఓకే Q2ని. సో ఇది ఇండివిజువల్ సిరీస్లో అయినా డిస్క్రీట్ సిరీస్లో అయినా ఇవే ఫార్ములాస్ ఉపయోగించాలి. Q1 ఫైండ్ అవుట్ చేస్తే n+1 డివైడెడ్ బై 4 Q2నేమో n+1 డివైడెడ్ బై 2 Q3నేమో 3 ఇంటూ n+1 డివైడెడ్ బై 4 ఇండివిజువల్ సిరీస్లో డిస్క్రీట్ సిరీస్లో ఇండివిజువల్ సిరీస్లో ఏం చేయాలి? వాళ్ళు ఇచ్చిన ఎక్స్ వాల్యూస్ని అసెండింగ్ ఆర్డర్ అరేంజ్ చేసుకోవాలా. సో అది డిస్క్రీట్ సిరీస్లో ఏం చెప్పినాను? క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి ఎఫ్కు. సో అక్కడ కనుక్కోవాలి వాల్యూ. కంటిన్యూస్ సిరీస్లో ఏం చెప్పినాను? ఫార్ములాస్ ఆల్రెడీ ఎల్ ప్లస్ మీడియన్ ఫార్ములా గుర్తుపెట్టుకోమన్నా. మీడియన్ ఫార్ములా ఇది కదా. ఓకే ఇక్కడ n/2 వస్తుంది. ఎందుకు n/2 వస్తుంది అంటేనే సింపుల్. మీడియన్ అంటే Q2 కదా. Q2కి ఏమని చెప్పినాను? ఇది కదా n+1 డివైడెడ్ 2 ఇంటూ n+1 డివైడెడ్ బై 4. ఇక్కడ కంటిన్యూస్ సిరీస్లో +1 రాసుకోవద్దని చెప్పినాను అక్కడ. సో 2 ఈ క్యాన్సిల్ చేస్తే n/2 వస్తుంది. ఇది మీడియన్ ఫార్ములా. సో Q2 ఫార్ములా అంటే n/2 మైనస్ CF డివైడ్ బై F ఇంటూ C. సో ఇది అనేది ఇదే Q1 ఇట్లా ఫైండ్ అవుట్ చేయాలి. Q1 అంటే ఏంది? సో +1 రాదు కాబట్టి సో n/4 వస్తుంది. Q3 ఎట్లా వస్తుంది? +1 రాసుకోవద్దన్న కాబట్టి 3n డివైడెడ్ బై 4 వస్తుంది. సో ఈ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఆల్రెడీ పార్ట్ 1లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సేమ్ మీడియన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారో సేమ్ యాస్టీస్ ఆ రకంగానే అంటే మీడియన్ అంటే Q2ని ఎలా Q2 అంటేనే మీడియన్. సో మీడియన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో Q1 Q3ని కూడా అదే రకంగా క్యాలిక్యులేట్ చేయాలి. సో మీడియన్ ఎలా క్యాలిక్యులేట్ చేసినాం మనం? ఇందాక సమ్లో మీడియన్ ఎలా క్యాలిక్యులేట్ చేసినాం? ఈ n/2ని క్యాలిక్యులేట్ చేస్తే ఇది వచ్చింది. ఇది ఎక్కడుందో అనేది ఈ రెండింటి మధ్య ఉంది కాబట్టి ఇక్కడ పెట్టుకొని ఇక్కడ CF F L అనుకున్నాం. అట్లనే ఇక్కడ n/4 క్యాలిక్యులేట్ చేయాలి Q1 అన్నప్పుడు. అది ఎక్కడుందో అని చూసుకొని CF F L పెట్టుకోవాలి. నెక్స్ట్ 3n/4 క్యాలిక్యులేట్ చేసి అది ఎక్కడుంది చూసుకొని ఆ రకంగా మనం పెట్టుకోవాలి. CFలు Fలు Lలు Cలు ఆ రకంగా వస్తాయి. C అంటే కాన్స్టెంట్గా క్లాస్ 12 కాబట్టి 10 వస్తుంది ఇక్కడ. సో అక్కడ డిఫరెన్స్ని బట్టి వస్తుంది ఎంత అనేది. సో ఈ రకంగా క్యాలిక్యులేట్ చేసి ఆ వాల్యూస్ అనేది ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ ఉన్న సమ్కు ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ సేల్స్ ఇచ్చినారు. సో కంటిన్యూస్ సిరీస్లో మీరు Q1 Q2 Q3 క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేసి చూడండి. Q2 అంటే మీడియన్ అని చెప్పినా కదా. సో ఈ రకం క్యాలిక్యులేట్ చేయండి. సో ఈ రకం క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది అంతే. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇక్కడ చూడండి కెల్లీస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ అన్నారు. సో కెల్లీస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ అంటే కూడా నేను ఆల్రెడీ ఎలా క్యాలిక్యులేట్ చేయను సమ్ అనేది పార్ట్ 1లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.
సో కెల్లీస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ అంటే ఏం లేదు, ఇక్కడ చూడండి కెల్లీస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ అంటే ఈ ఫార్ములా లాగానే కెల్లీస్ అంటే 9 1తో చేస్తారు అంతే. అంటే ఇదే ఫార్ములా సేమ్. కెల్లీస్ అంటే ఏం చేస్తామంటే ఇక్కడ 9 పెట్టుకుంటాం, ఇక్కడ 1 పెట్టుకుంటాం, ఇక్కడ 9 పెట్టుకుంటాం, 1 పెట్టుకుంటాం. కెల్లీస్ అన్నారు కాబట్టి డి పెట్టుకుంటాం. కెల్లీస్ అంటే డిసైల్స్ అని అర్థం. ఓకే, డిసైల్స్ అని అర్థం ఈ ఫార్ములా. ఓకే, సో ఈ ఫార్ములా ఓకే, ఈ ఫార్ములాతో చేస్తాం మనం. కెల్లీస్ అంటే డిసైల్స్. సో డిసైల్స్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు? సో ఇది ఇండివిజువల్ ఇచ్చిన, డిస్క్రీట్ ఇచ్చిన, కంటిన్యూస్ ఇచ్చిన ఎలా క్యాలిక్యులేట్ చేయాలో పార్ట్ 1లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది Q2 అనేది ఇండివిజువల్లో డిస్క్రీట్లో మీడియన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో అది. D9 D1 ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది అలా చెప్పినా కదా. సో D9 అన్నారు, D1 అన్నారు. సో ఇండివిజువల్ సిరీస్ ఎలా క్యాలిక్యులేట్, D అంటే డిసైల్స్ అంటే డివైడెడ్ బై 10 పెట్టుకోవాలి. క్వార్టర్ అంటే డివైడెడ్ బై 4 పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ 10 పెట్టుకోవాలి. సో 9 అన్నారు కాబట్టి ఇక్కడ 9 పెట్టుకోండి, ఇక్కడ 1 పెట్టుకోండి, ఇక్కడ n+1 కామన్. ఇది ఒరిజినల్, ఇది ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్లో ఇదే. సో కంటిన్యూస్ సిరీస్లో ఏమొస్తుంది, +1 రాసుకోవద్దన్నా కాబట్టి D9 క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏమొస్తుంది అంటే 9n డివైడెడ్ బై 10 వస్తుంది. ఇలా సేమ్ అదే ప్రొసీజర్ క్యాలిక్యులేట్ చేస్తుంది క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీస్లో. ఇక్కడ వచ్చేసి ఏంది +1 రాదు, n డివైడెడ్ బై 10 వస్తుంది D1 క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. సో అక్కడ మళ్ళీ ఇది ఫైండ్ అవుట్ చేసి ఆ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎక్కడ ఉందని లైన్ డ్రా చేయడం అదంతా సేమ్. సో ఆ రకంగా క్యాలిక్యులేట్ చేసి ఈ ఫార్ములాలో ఇన్సర్ట్ చేస్తే ఈ ఫార్ములాలో ఇన్సర్ట్ చేస్తే వస్తుంది. Q2 కూడా క్యాలిక్యులేట్ చేయాలి. సింపుల్ ఫార్ములా, మెయిన్ ప్రొసీజర్ గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ కావద్దు. అందుకే పార్ట్ 1 చూసాక ఇది చూస్తే మీకు క్లియర్గా అనిపిస్తుంది, ఎందుకు అంతసేపు చెప్తున్నాం అనేటట్టు కూడా అనిపిస్తుంది మీకు. సో ఇది కెల్లీస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్. ఇక్కడ వచ్చేసి వాల్యూస్ డైరెక్ట్ ఇచ్చినారు కదా, ఇక్కడ ఉంది చూడండి కంటిన్యూస్ సిరీస్ ఇది. సో ఇక్కడ వాల్యూస్ డైరెక్ట్ ఇచ్చినప్పుడు ఇక్కడ చూడండి ఫార్ములాలో ఇన్సర్ట్ చేసుకోవాలి. మన ఫార్ములా ఏంది, D9 ప్లస్ D1 మైనస్ 2Q2 డివైడెడ్ బై D9 మైనస్ D1 కదా. సో వీళ్ళు D9 D1 ఏమంటారంటే P90 P10 అని కూడా అంటారు. D9ని P90 అంటారు, D1ని P10 అంటారు. గుర్తుపెట్టుకోండి, D9 అంటే 90 ఉంది, 9 ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఉంది, ఈ వాల్యూ అని అట్లా గుర్తుపెట్టుకోండి. 1 అనేది ఎక్కడ ఉంది, 10 ఉంది, ఈ వాల్యూ అని అర్థం. సో Q2 అంటే మీడియన్. సో ఇది చూడండి, నేను చెప్పిన ఫార్ములాని ఇక్కడ అప్లికబుల్ చేశారు. సో సేమ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా లాస్ట్ వన్ కుర్తోసిస్. సో ఇక్కడ చూడండి ఇది ప్రాబ్లమ్స్ అండ్ కుర్తోసిస్ది ఇక్కడ ప్రాబ్లం చూద్దాం. అక్కడ అన్ని వాల్యూస్ ఇచ్చారు, డైరెక్ట్ ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ సమ్ చూద్దాం ఒకసారి. కుర్తోసిస్తో వచ్చేసి X వాల్యూస్ ఇచ్చారు అండ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. సో కుర్తోసిస్ అంటే ఏం లేదు, ఇది అనేది ఇంపార్టెంట్ అని కాదు, కానీ ఒకవేళ పేపర్ టఫ్ వచ్చినప్పుడు యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఇది చెప్పాను. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో కూడా కుర్తోసిస్ది ఇచ్చినారు. సో కాబట్టి మీకు యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ప్రిపేర్ కానీ, లేదంటే లేదు, పేపర్ టఫ్ వచ్చినప్పుడు యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఇది పెట్టాను. ఇది ఫార్ములా ఏంటంటే ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. M1 ఇది వచ్చేసి కుర్తోసిస్లో రా ఎలిమెంట్స్, దీన్ని రా ఎలిమెంట్స్ అంటారు. సో 1 అండ్ దీని 2 3 4. ఓకే, ఫార్ములాస్ ఏం చెప్పినాను, ఇంటూ C² C³ C4 ఇంటూ డివైడెడ్ బై n కామను, సಮೇషన్ కామను, F కామన్, ఇక్కడ D వస్తుంది, ఇక్కడ స్క్వేర్ వస్తుంది, ఇక్కడ క్యూబ్ వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది అంతే. సో ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి అంతే. ఈ వాల్యూస్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు ఇక్కడ సమ్ చూడండి ఒకసారి. సో C అంటే ఏంది, క్లాస్ ఇంటర్వెల్ చెప్పినా కదా, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది. సో ఈ పార్ట్ వచ్చేసింది కదా, C అనేది C² C³ అంటే 10 ఫస్ట్ది, నెక్స్ట్ది 10², లాస్ట్ 10³ 10⁴. సో అది క్యాలిక్యులేటర్లో కొడతారు. ఈ పార్ట్ అయిపోయింది, క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి 4 పార్ట్లు చెప్తున్నా. సో ఇక్కడ ఉన్నది సమ్మేషన్ FD/N. N అంటే ఏంది, ఇక్కడ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కాబట్టి ఇది ప్లస్ చేస్తే వచ్చేది 10. సో ఈ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు కావాల్సింది మనకు ఈ మీద పార్ట్ సమ్మేషన్ FD. F ఉంది, మనకు D కావాలి. D అంటే ఏం లేదు, వీళ్ళు అనేది ఇది షార్ట్కట్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేసినారు. D అంటే ఏం లేదు, చూడండి మనం ఫస్ట్ ఈ రెండింటి ప్లస్ డివైడెడ్ బై 2 చేస్తే M వస్తుందా. సో ఇప్పుడు మనకు కావాల్సింది D కదా. D అంటే ఏం చేస్తాం, షార్ట్కట్ మెథడ్లో ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో చెప్పినా కదా, ఈ X వాల్యూస్ నుంచి ఏదో ఒకటి అజ్యూమ్ చేసుకుంటాం, ఈ వాల్యూస్ని మైనస్ చేస్తాం. సో అదే D కదా. సో కాబట్టి ఇక్కడ మనకి X లేదు కాబట్టి ఈ రెండింటిని ప్లస్ డివైడెడ్ బై 2 చేస్తే Mనే మనం X అనుకోవాలి. సో ఆ రకంగా మనకి ఈ వాల్యూస్ వస్తాయి. వచ్చినాక ఏం చేయాలంటే ఈ దాంట్లో నుంచి మధ్యలో వచ్చేది ఈ రెండిట్లో నుంచి ఈ వాల్యూ తీసుకున్నారు వాళ్ళు. సో ఈ వాల్యూస్ నుంచి మైనస్ చేయాలి. అంటే 5 మైనస్ 25 15 మైనస్ 25 అండ్ ఇక్కడ వచ్చేసింది
25 మైనస్ 25 ఇక్కడ వచ్చేసి ఏం చేసినారంటే 35 మైనస్ మనం తీసుకున్న అజ్యూమ్డ్ మీన్ 25 చేసినారు. ఈ రకంగా చేసి వాళ్ళు ఇవి చేస్తే మనకి ఎంత వస్తుంది 10, ఇక్కడ 0, ఇక్కడ వచ్చేసి మనకి ఎంత వస్తుంది ఇక్కడ 10 వస్తుంది, ఐ థింక్ -10. సో ఇక్కడ వచ్చేసి -20 వస్తుంది. సో ఈ రకంగా వస్తుంది కదా. ఈ కంటిన్యూస్ సిరీస్లో ఏం చేయాలంటే మామూలుగా ఇండివిజువల్ డిస్క్రిట్లో అయితే ఇట్లా చేస్తుంది డి వాల్యూ, కానీ కంటిన్యూస్ సిరీస్లో క్లాస్ ఇంటర్వెల్ డివైడెడ్ బై చేయాలి. సో క్లాస్ ఇంటర్వెల్ ఎంత 10 కదా, డివైడెడ్ బై 10 చేసినారు. సో ఇక్కడ 20 డివైడెడ్ బై 10 చేస్తే -2 వస్తుంది, ఇక్కడ -10 డివైడెడ్ బై 10 చేస్తే -1 వస్తుంది, ఇక్కడ 0 వచ్చేస్తుంది, ఇంకా 10 డివైడెడ్ బై 10 చేస్తే ఇక్కడ 1 వస్తుంది. సో ఆ రకంగా డి వాల్యూ వచ్చింది. మనకు కావాల్సింది ఏంది ఎఫ్డి. సో ఎఫ్డి అంటే ఏంది, ఎఫ్ని డిని మల్టిప్లై చేయాలి, ఎఫ్ వచ్చింది డి వచ్చింది, దానికి సమ్మేషన్ చేస్తే వచ్చేది ఇది. ఒక నెక్స్ట్ ఏమన్నారు డి స్క్వేర్ అన్నారు, అంటే మనకు వచ్చిన డీలను స్క్వేర్ చేసి తర్వాత ఎఫ్ని మల్టిప్లై చేసి ఎఫ్ డి స్క్వేర్లను సమ్ చేస్తే వస్తుంది. నెక్స్ట్ ఏంది డి క్యూబ్ అన్నారు, అంటే మనకు వచ్చిన డి వాల్యూని క్యూబ్ చేసి ఎఫ్కి మల్టిప్లై చేసి దాన్ని సమ్మేషన్ చేస్తే మనకు వస్తుంది. D4 అన్నారు, అంటే డీని 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే మనకు D4 వస్తుంది. ఆ వచ్చిన D4ని అంటే కాలమ్స్ వస్తూ ఉంటాయి ఈ రకంగా. సో ఇది మీకు ఈ ఎగ్జామ్లో యూజ్ అవుతుందని కాదు, కానీ ఎప్పుడైనా పేపర్ టఫ్ వచ్చినప్పుడు యూజ్ అవుతుందనే ఉద్దేశంతో చెప్తున్నా. మీరు ప్రిపేర్ అయితే కానీ లేదంటే లేదు ఈ సమ్ అనేది. సో కాబట్టి D4ని డీని 4 సార్లు వేయాలి, D⁴ అని కాలం, ఇది 4 సార్లు వేయాలి, 2 × 2 × 2 2. సో క్యాలిక్యులేటర్ చేస్తే ఇక్కడ వాల్యూస్ వస్తాయి. నెక్స్ట్ ఏంది ఎఫ్ని, ఆ వచ్చిన వాల్యూస్ని ఎఫ్ని ఈ D⁴ మల్టిప్లై చేయాలి, దాన్ని సమ్మేషన్ చేయాలి. సో ఈ రకంగా చేస్తే మనకి ఈ వాల్యూస్ వస్తాయి. ఈ వాల్యూస్ వచ్చినాక ఈ ఓన్లీ రా ఎలిమెంట్స్ అంటారు. సో ఈ రా ఎలిమెంట్స్ని కన్వర్షన్ ఆఫ్ రా ఎలిమెంట్స్ ఇంటూ సెంట్రల్ ఎలిమెంట్స్ అంటే ఈ ఫార్ములా ఆల్రెడీ చెప్పిన. చూడండి ఇక్కడ M1 ఇప్పుడు ఇది కనుక్కుంటున్నాం, ఇదే లాస్ట్ ఫైనల్. సో ఈ 3 ఇదైతే M1 ఉందో ఇది μM1 ఉందా, ఇది అనేది ఇక్కడ ఉన్న రా ఎలిమెంట్స్ అని మీద ఇది ఉందా, ఇది ఇండికేట్ రా ఎలిమెంట్స్ అని అర్థం. సో ఇక్కడ మనం రా ఎలిమెంట్స్ కాదు, ఈ కన్వర్షన్ ఆఫ్ మూమెంట్స్ ఇంటూ సెంట్రల్ ఎలిమెంట్స్, ఈ రా ఎలిమెంట్స్ని సెంట్రల్ మూమెంట్స్గా మనం కన్వర్ట్ చేస్తున్నాం. సో కాబట్టి మనకి ఇంక ఇది ఉండదు. సో కాబట్టి ఓన్లీ M1 M2 M3 μ3 μ4 అని పెట్టుకొని ఫస్ట్ ఎట్లా వస్తుంది అంటే ఇది 2 సార్లు మైనస్ చేస్తే వస్తుంది. సో ఇది M1ని అంటే ఫార్ములా ఏమొస్తుంది, ఇది రాసి మైనస్ ఇది చేస్తే వస్తుంది. ఓకే, అంటే ఇది మైనస్ ఇది చేస్తే మనకు వచ్చేది 0, అంటే అది వస్తుందని కాదు, ఇక్కడ -3 వచ్చింది కాబట్టి 0 వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ 3 వచ్చింది అనుకో, ఇది మైనస్ ఇదే చేస్తాం అనుకో, ఫార్ములా ఏంది అది మైనస్ అది. ఓకే, ఇలా -3 వచ్చింది కాబట్టి అప్పుడు ఏమైపోతుంది, ఇప్పుడు +3 వచ్చింది అనుకున్నాం కదా, అప్పుడు 3 మైనస్ మళ్ళీ ఇంకోటి అదే రాయాలి కదా. సో 3 రాసినారనుకో ఏమైపోతుంది, అది సరే 0 అవుతుంది. ఒక్కోసారి 0 కావాలని రూల్ కూడా ఏం లేదు. సో అది గుర్తుపెట్టుకోండి, 0 అయింది. సో ఇక్కడ వచ్చేసి మనకు -3 మైనస్ ఉంటుంది, మళ్ళీ ఇదే -3 కదా, 0 అవుతుంది. సో నెక్స్ట్ M2 అంటే ఇవన్నీ ఫార్ములాస్ ఇక్కడ ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు. M2 అంటే ఆల్రెడీ నేను ఏం చెప్పినాను. సో M2 కాబట్టి ఈ M2ని తీసుకోవాలా, ఈ M2లో నుంచి మైనస్ ఈ M1 వాల్యూని స్క్వేర్ చేసుకోవాలా, అది వస్తుంది ఇది. సో నెక్స్ట్ M3 అంటే ఇది ఆల్రెడీ ఎలా గుర్తుపెట్టుకొని చెప్పినాను పార్ట్ 1. సో M3 అంటే ఏంది, ఈ M3 వాల్యూని తీసుకోవాలా మైనస్ దానికంటే ముందర ఇంకెన్ని వాల్యూస్ ఉన్నాయి, ఇవి 2 వాల్యూస్ ఉన్నాయి కదా. సో ఈ 2 వాల్యూస్, సో ఆ 2 వాల్యూస్ 3 పెట్టుకోవాలా, +2 ఈ M1 అనేది ఉందా దీన్ని ఈ వాల్యూ క్యూబ్ చేసుకోవాలా, అది వస్తుంది. M4 అంటే ఈ M4 వాల్యూ మైనస్ మళ్ళీ నెక్స్ట్ దీనికంటే ముందర ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, ఇవి 2 ఉన్నాయి. సో ఫస్ట్ ఇవి 2 తీసుకున్నారు, వీళ్ళు ఏం తీసుకున్నారు, ఇవి 2 వాల్యూస్ అండ్ 4 పెట్టుకున్నారు, అక్కడ +6 నెక్స్ట్ ఈ 2 వాల్యూస్ తీసుకున్నారు, ప్లస్ దీనికి రెండో దానికి స్క్వేర్ చేసినారు. సో మైనస్ ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోలేదు, ఒకటి మీకు టఫ్ ఉంటుంది, మిగిలినవన్నీ ఈజీనే. -3 ఇంకా నెక్స్ట్ M1 హోల్ పవర్, ఇది అనేది హోల్ పవర్ 4 చేసినారు. సో ఆ రకంగా క్యాలిక్యులేట్ చేస్తే ఇది సెంట్రల్ ఎలిమెంట్స్ వస్తాయి. ఇది ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోవాలి, మిగిలినవన్నీ ఈజీ. పేపర్ టఫ్ వచ్చినప్పుడు మీకు యూజ్ అవుతుందనే ఉద్దేశంతో చెప్పినాను. సో ఇక్కడైతే అన్ని వాల్యూస్ వాళ్ళే ఇచ్చినారు, జస్ట్ ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూడండి కదా, సి ఇదో FD_I². సో ఇది 4 అంటే ఈ వాల్యూస్ అన్ని వాళ్ళ ఇచ్చినారు, మనం జస్ట్ ఇన్సర్ట్ చేసుకోవాలి. మనది ఏంది ఈ M1 M2 M3 M4 కనుక్కోవాలి, దానికి సంబంధించిన డేటా మొత్తం వాళ్ళే ఇచ్చినారు. అదో ఇక్కడ చూడండి పర్ఫెక్ట్గా. ఇది ఫస్ట్ వచ్చేసి ఇది FD ఉత్త FD స్క్వేర్ FD³ FD⁴ అంటే ఇది FD స్క్వేర్ ఇచ్చిన FD³ FD4 డివైడెడ్ బై n కదా మనకు కావాల్సింది. n కూడా వాళ్ళు ఇచ్చేసినారు 300 ఇంటూ సి అంటే కూడా వాళ్ళు ఇచ్చినారు. సి ఎంత ఇచ్చినారు 100 ఇచ్చింది, 10 ఇచ్చినారు. సో ఈ రకంగా ఇవి వస్తాయి. సో ఇంకా నెక్స్ట్ వీటిని అప్లై చేసుకుంటూ ఏమంటారు చేయాలా. M1 చూడండి
క్యాలిక్యులేషన్ ఆఫ్ సెంట్రల్ ఎలిమెంట్స్ అని అదో M2 చేసినారు, M3 చేసినారు, M4 చేసినారు వీళ్ళు. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి క్యాలిక్యులేట్ స్క్యూనెస్ కుర్తోసిస్. కుర్తోసిస్ అంటే ఇది స్క్యూనెస్ అడిగినారు మళ్ళీ వాళ్ళు. సో స్క్యూనెస్ అంటే ఏం లేదు, ఇక్కడ చూడండి మనం ఎలా అయితే M1, M2, M3, M4 క్యాలిక్యులేట్ చేసినామో సో ఇది M1 అన్నది వాళ్ళు క్యాలిక్యులేట్ చేయలేదు, ఇంకెట్లా 0 వస్తుందని, ఎందుకంటే ఫస్ట్ది మైనస్ చేయాలని. M2, M3, M4 వాళ్ళు క్యాలిక్యులేట్ చేసినారు. సో చూడండి అదే M2 క్యాలిక్యులేట్ చేసినారు, సేమ్ అదే ఫార్ములా. M3 క్యాలిక్యులేట్ చేసినారు, అదే ఫార్ములా. M4 కూడా క్యాలిక్యులేట్ చేసినారు, అదే ఫార్ములా. సో ఈ వాల్యూస్ వచ్చినాయి. నెక్స్ట్ వీరికి కుర్తోసిస్ అయిపోయింది వీరికి. సో ఇది ఒక్కటి ఫార్ములాస్ ఉంటాయి, ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మిగిలినవన్నీ నేను ఎట్లా గుర్తుపెట్టుకోవాలో చెప్పినాను. సో ఈ ఫార్ములాస్ కాబట్టి ఇంకా ఏం చెప్పలేము. సో నెక్స్ట్ వచ్చి స్క్యూనెస్ అన్నారు. స్క్యూనెస్ అంటే ఏం లేదు, స్క్యూనెస్ అంటే ఏం చేయాలంటే ఇక్కడ M3 స్క్వేర్ డివైడెడ్ బై M2 క్యూబ్ చేసినారు. M3 స్క్వేర్ అంటే వాళ్ళు ఏది ఈ M3 కాదు, ఇది లేకుండా ఇవి కాదు. ఓకే, అవి తీసేస్తేనే సెంట్రల్ మూమెంట్స్ వస్తాయి. సో వీటిని చేయాలా. M3 స్క్వేర్ అంటే ఇది 3 ఉందా, దీన్ని స్క్వేర్ చేయాలా, డివైడెడ్ బై M2. సో M2 అంటే ఫస్ట్ ఇది చేసినాము కదా 113.0, దీన్ని క్యూబ్ చేయాలి. సో ఆ రకంగా క్యాలిక్యులేట్ చేస్తే మనకు స్క్యూనెస్ వస్తుంది. సో ఇక్కడ మనం కనుక్కున్నది కుర్తోసిస్ కనుక్కోలేదు, సారీ. ఓన్లీ మూమెంట్స్, రా ఎలిమెంట్స్, సెంట్రల్ మూమెంట్స్. ఇక్కడ క్వశ్చన్లో కూడా వీళ్ళు ఏమన్నారు, రా మూమెంట్స్ కన్వర్ట్ దెమ్ ఇంటూ సెంట్రల్ మూమెంట్స్ అన్నారు. సో అది క్యాలిక్యులేట్ చేసినాం, కుర్తోసిస్ అడగలేదు. కుర్తోసిస్ అంటే ఏంది, M4 డివైడెడ్ బై M2 స్క్వేర్. M4 అంటే ఏంది, ఇక్కడ వచ్చింది చూడు మనకు వాల్యూ, ఈ M4 కాదు, ఈ సెంట్రల్ మూమెంట్స్ M4. సో ఈ M4 ఫార్ములా ఆ ఫార్ములానే ఎలా ఉంది, ఇది M4 డివైడెడ్ బై M2 స్క్వేర్ అంటే ఇది స్క్వేర్ చేసినారు కదా. సో ఇది చేస్తే వచ్చేది మనకు కుర్తోసిస్. ఇది ఒక్కటి తప్పు ఉంటుంది, మిగిలినవన్నీ యాస్టీస్ ఈజీ ఉంటాయి. అండ్ ప్రాబబిలిటీ సమ్లు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రాబబిలిటీలో కూడా మెయిన్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తే సమ్ చూడండి. ఫస్ట్ సమ్, హస్బెండ్ అండ్ వైఫ్ అపియర్ ఇన్ అన్ ఇంటర్వ్యూ ఫర్ 2 వేకెన్సీస్ ఫర్ ద సేమ్ పోస్ట్. ద ప్రాబిలిటీ ఆఫ్ హస్బెండ్ సెలెక్షన్ ఇది వచ్చేసి వైఫ్ సెలెక్షన్ ఇది ఫైనల్. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ప్రతిదీ ఒక కుర్తోసిస్ తప్ప మిగిలినవన్నీ ఈజీగానే ఉన్నాయి. సో ఇక్కడ ఏమన్నారంటే వీళ్ళు బోత్ ఆఫ్ దెమ్ వీళ్ళు సెలెక్ట్, హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారంట. బోత్ ఆఫ్ దెమ్ సెలెక్ట్ అయితే ఏమవుతుంది, ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ సెలెక్ట్ అయితే ఏంది, నన్ ఆఫ్ దెమ్ వీళ్ళు సెలెక్ట్ అయితే ఏంది అనేది ఇచ్చిన వీళ్ళు. సో కాబట్టి ఇక్కడ మీరు చూడండి వాట్ ఈస్ ద ప్రాబిలిటీ. ఇక్కడ చూడండి బోత్ ఆఫ్ దెమ్ సెలెక్టెడ్ అంటే ఫార్ములా వచ్చేసి గుర్తుపెట్టుకోండి, బోత్ అంటే ఇంటర్సెక్షన్. ఫార్ములా గుర్తుపెట్టుకొని నేను ఇవన్నీ వీడియోలు ఎంత అవుతుంది కాబట్టి తొందరగా చెప్పడానికి ట్రై చేస్తున్నాం. సో బోత్ ఆఫ్ దెమ్ అంటే ఫార్ములా గుర్తుపెట్టుకోండి అంతే. బోత్ ఆఫ్ దెమ్ సెలెక్టెడ్ అని క్వశ్చన్ వేసినారు వాళ్ళు. సో ఫార్ములా ఏంటంటే బోత్ ఆఫ్ దెమ్ అంటే ఇంటర్సెక్షన్ బి. సో ఫార్ములా వచ్చేసి ఏది ఏంటంటే ఈ రకంగా ఉంటుంది. పీని ఏకి యాడ్ చేయండి, పీని ఏకి యాడ్ చేయండి, మళ్ళీ అంటే పీని బీకి యాడ్ చేయండి, ఇది ఫార్ములా. సో పిఏ పిబి. సో బోత్ ఆఫ్ దెమ్ వీల్ సెలెక్టెడ్ అంటే ఇది ఫార్ములా. ఇది ఇక్కడ చూడండి ఫస్ట్ ఏమన్నారు వీళ్ళు, క్వశ్చన్ వచ్చేసి ఏమన్నారంటే ప్రాబబిలిటీ ఆఫ్ హస్బెండ్ సెలెక్షన్ 1/7 అంట. హస్బెండ్ని ఏ అనుకోండి, ప్రాబబిలిటీ ఇచ్చినారు, ప్రాబబిలిటీ హస్బెండ్ది. అండ్ ప్రాబబిలిటీ వైఫ్ది ఎంత అన్నారు, 1/5 వాళ్ళు ఇచ్చినారు. సో ఇవి రెండింటిని మల్టిప్లై చేస్తే వస్తుంది చూడండి కదా, 1/7 అంటే అదో 1/7 ఇంటూ 1/5. సో ఇస్తే 1/35 అయింది అంతే. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ సెలెక్టెడ్ అంటే ఏం రాస్తారంటే ఓన్లీ ఒక్కరు మాత్రమే సెలెక్ట్ అయితే ఏమవుతుంది అన్నారు. సో ఒక్కరు మాత్రం సెలెక్ట్ అవుతుంది, బోత్ ఆఫ్ దెమ్ అంటే ఇంటర్సెక్షన్ పెట్టినాం, ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ అంటే ఈ ఇంటర్సెక్షన్ కాస్త యూనియన్ అవుతుంది. వీళ్ళు ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ అన్నారు కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏం చేసుకున్నారంటే ఏ తీసుకున్నారు, వీళ్ళు చూడండి వీళ్ళు ఎలా తీసుకున్నారంటే ఒకవేళ వైఫ్ సెలెక్ట్ అయితే ఎట్లా, సెలెక్ట్ కాకపోతే ఎట్లా అనేది ఇది అనేది ఏంటంటే వీళ్ళు వన్ ఆఫ్ దెమ్ సెలెక్టెడ్ అన్నారు కాబట్టి ఇక్కడ యూనియన్ పెట్టుకోమన్నా ఏ యూనియన్ బి అని రాయొద్దు, ఓన్లీ యూనియన్ మాత్రమే పెట్టుకోవాలా. ఇక్కడ ఏంటి ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ సెలెక్టెడ్ అంటే ఏ సెలెక్ట్ అవుతారు మేలు. సో వైఫ్ సెలెక్ట్ కాకపోతే అంతే కదా, ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ అంటే ఈయన సెలెక్ట్ అంటే ఈయన కాలేదని అర్థం, ఈమె కాలేదని ఇట్లా పెట్టుకోండి. నెక్స్ట్ కండిషన్ ఏంది, ఒకవేళ ఈమె సెలెక్ట్ అయితే ఈయన కాదు కదా, ఇట్లా రాసుకోవాలి అంతే. సో ఇది ఫార్ములా వచ్చేసి ఏమవుతుందంటే అప్పుడు ఆటోమేటిక్గా ఇది కండిషను. సో ఫార్ములా వచ్చేసి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఒకరు సెలెక్ట్ అయినారంటే ఒకరు సెలెక్ట్ కాలేదు, ప్లస్ ఒకరు సెలెక్ట్ అయినారు ఒకరు సెలెక్ట్ కాలేదు, అంటే ఫార్ములా సేమ్ ఇదే. ఫస్ట్ మనం ఏం పెట్టుకున్నాం ఇక్కడ, ఏ సెలెక్ట్ అయినారు అండ్ బి సెలెక్ట్ కాలేదని అర్థం, అంటే ఫీమేల్ సెలెక్ట్ కాలేదు, ప్లస్ యూనియన్ అంటేనే ప్లస్ అని అర్థం. సో నెక్స్ట్ ఏంది బి ఏ సెలెక్ట్ కాలేదు ఇది పెట్టుకున్నాం, బి ఫీమేల్ సెలెక్ట్ అయింది, ఇది ఎలాబరేట్ చేస్తే
ఇప్పుడు మనం ఏం చేయాలంటే పీ ఆఫ్ బి తెలిసింది కదా 1/7 1/100. సో పీ ఆఫ్ ఏ వచ్చేసి 1/7, పీ ఆఫ్ బి వచ్చేసి ఎంత 1/5. సో ఇక్కడ ఏలో పెడతాం బీలో పెడతాం, మనకి ఇవి తెలియవు కదా. ఇవి అంటే ఏంటంటే 1 మైనస్ పీ ఆఫ్ బి, 1 మైనస్ పీ ఆఫ్ బి ఎంత 1/5. సో చేస్తే మనకి ఇది ఎంత వస్తుందంటే కింద 5 వస్తుంది, 5 మైనస్ 1 వస్తుంది, అంటే 4/5 వస్తుంది పీ ఆఫ్ బి. సో పీ ఆఫ్ ఏ వచ్చు, పీ ఆఫ్ బి వచ్చు. పీ ఆఫ్ ఏ అంటే ఆటోమేటిక్గా అదే, ఇంకా పీ ఆఫ్ ఏ అంటే మళ్ళీ 1 మైనస్ పీ ఆఫ్ ఏ. సో పీ ఆఫ్ ఏ అంటే 1 మైనస్ 1/7, 1/7 అంటే 7 మైనస్ 1 డివైడెడ్ బై 7 అంటే 6/7. సో పీ ఆఫ్ ఏ తెలిసింది కదా, వాల్యూస్ అన్నీ ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే మనకి ఇది వస్తుంది అంతే. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకోటి ఏమన్నారు వీళ్ళు, ఇక్కడ నన్ ఆఫ్ దెమ్ విల్ సెలెక్టెడ్. నన్ ఆఫ్ దెమ్ సెలెక్టెడ్ అంటే అర్థమైంది, ఇప్పుడు బోత్ ఆఫ్ దెమ్ సెలెక్టెడ్ అంటే ఇంటర్సెక్షన్ అయింది, ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ సెలెక్టెడ్ అంటే యూనియన్ అయింది. సో నన్ ఆఫ్ దెమ్ సెలెక్టెడ్ అంటే అర్థమైంది ఎవరు సెలెక్ట్ అయితే లేరు. సో అప్పుడు ఆ కండిషన్ ఏమొస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది, ఈయన సెలెక్ట్ కాలేదు, ఈయన సెలెక్ట్ కాలేదు, ఈమె సెలెక్ట్ కాలేదు, అంటే ఇక్కడ ఒక నెత్తి మీద ఒకటి వస్తుంది, ఈడ ఒకటి నెత్తి మీద వస్తుంది. నన్ ఆఫ్ దెమ్ సెలెక్టెడ్ అంటే ఇంటర్సెక్షన్ ఇంకా క్లారిటీ ఉంది. ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ అంటే ఈ రకంగా అనుకున్నాం, ఊహించుకొని ఇట్లా రాసుకున్నాం. సో క్లారిటీ ఉంది కాబట్టి ఇంటర్సెక్షన్ పెట్టాలా, ఇది పెట్టాలా. సో దీన్ని ఇది వేసేస్తే ఏమొస్తుంది ఇక్కడ ఆటోమేటిక్గా పీ ఆఫ్ ఏ పీ ఆఫ్ బి. సో ఏబి ఈ నెట్వి కనుక్కున్నాం కదా ఆల్రెడీ, వాటిని ఇన్సర్ట్ చేస్తే నన్ ఆఫ్ దెమ్ విల్ సెలెక్ట్ వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వీళ్ళు ఏమన్నా ద ప్రాబిలిటీ దట్ మేనేజ్మెంట్ ట్రైనీ విల్ రిమైన్ విత్ ఏ కంపెనీస్ 0.60, ద ప్రాబిలిటీ దట్ అన్ ఎంప్లాయీ అర్న్స్ మోర్ దెన్ 5 lakhs per year is 0.50, ద ప్రాబిలిటీ దట్. సో ఇదంతా కూడా వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ వచ్చేసి వీళ్ళు ఏమన్నారంటే ద ప్రాబిలిటీ దట్ అన్ ఎంప్లాయీ అర్న్స్ మోర్ దెన్ 5 lakhs per year is 0.50 అన్నారు. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చి ఒక ఎంప్లాయీ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక ప్రాబబిలిటీ దట్ అన్ ఎంప్లాయీ అర్న్స్ మోర్ దాన్ 5 lakhs per year చేస్తే ఆ ప్రాబిలిటీ ఒక ఎంప్లాయీ వచ్చేసి 0.50 అన్నారు. ఓకే, సో వీళ్ళు ఏమన్నారంటే ఇక్కడ ఎంప్లాయీది ఏమో 0.50 అన్నారు. సో మీరు అనుకోవాలా ఏ అనేది నేను ఎంప్లాయీగా తీసుకున్నాను రాయండి ఇక్కడ. సో వాళ్ళకి అప్పుడు తెలిసి నెక్స్ట్ ఏమన్నారంటే ద ప్రాబబిలిటీ, ఇక్కడ ఏమన్నా మళ్ళీ ద ప్రాబిలిటీ దట్ ఏ మేనేజ్మెంట్ ట్రైనీ విల్ రిమైన్ విత్ ఏ కంపెనీస్ 0.6, అంటే ద ప్రాబిలిటీ దట్ ఏ మేనేజ్మెంట్ ట్రైనీ గురించి మాట్లాడుతున్నారు. ఈయనకి ఎంత వస్తుంది 0.60 వస్తుంది, ఎంప్లాయీకి ఏమో ఇంత ప్రాబిలిటీ ఉంది అండ్ ఇంకొక పర్సన్కి ఏమో 0.60 ఉంది, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీళ్ళు ఏమన్నారు ద ప్రాబబిలిటీ దట్ అన్ ఎంప్లాయీ ఈజ్ ఏ మేనేజ్మెంట్ ట్రైనీ అయితే హూ రిమైన్ విత్ ద కంపెనీ ఆర్ హూ అర్న్స్ మోర్ దెన్ 5 lakhs per year ఈజ్ 0.70 అవుతుంది. సో అంటే ఏంటంటే ఈ ఎంప్లాయీ ఒకవేళ మేనేజ్మెంట్ ట్రైనీ అయితే అంటే అర్థం ఏంటంటే సో 0.70 వస్తుంది అన్నారు. అంటే ఇప్పుడు వేరే వాళ్ళు పనిచేస్తున్నారు కదా 0.60కి, ఈయన మేనేజ్మెంట్ ట్రైనీ అయితే అంటే రెండు బాధ్యతలు ఈయన చేస్తే అంటే యూనియన్ ఇవి రెండు వేస్తే ఈయనకి ఎంత వస్తుంది అంటున్నారు 0.70 ప్రాబబిలిటీ వస్తుంది అంటారు. ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చెప్తున్నా, వీటి గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ అన్ ఎంప్లాయీ అర్న్స్ మోర్ దెన్ 5 lakhs per year గివెన్ దట్ ఈస్ ద మేనేజ్మెంట్ ట్రైనీ హూ స్టేడ్ విత్ ద కంపెనీ. ఫస్ట్ మనకు ఇచ్చిన డేటా ప్రకారంగా మనది ఏం చెప్తున్నారంటే వీళ్ళు చూడండి, ఫస్ట్ మనకి 3 డేటాస్ ఇచ్చినారు. సో ఈ 3 డేటాస్ ఇచ్చినారు కాబట్టి మనం చేయాల్సిన పని ఏంది, ఈ ఫార్ములా ఒకటి ఉంది కదా, ఏది పీ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఫార్ములా ఏంది పీ ఆఫ్ ఏ ప్లస్ పీ ఆఫ్ బి మైనస్ పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. అవునా, ఫార్ములా ఉంది కదా, ఇది ఆల్రెడీ మనకు తెలిసి ఏ యూనియన్ బి అంటే ఏ ప్లస్ బి, దీనికి ఫస్ట్ పీ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే పీ ఆఫ్ ఏ ప్లస్ పీ ఆఫ్ బి మైనస్ దీనికి ఆపోజిట్ ఏంది ఇంటర్సెక్షన్ కదా, ఇక్కడ రాయండి. ఈ వాల్యూస్ అన్ని ఇన్సర్ట్ చేయండి. ఇక్కడేమో 0.70, ఇక్కడేమో 0.50 ప్లస్ 0.60 మైనస్ పీ ఆఫ్ ఇంటర్సెక్షన్ బి అనేది ఇలా ఉంది. సో ఈ వాల్యూస్ అనేది ఇవి రెండు ప్లస్ చేయండి, ఇక్కడ చేసినారు చూడండి. సో ఇవి రెండు ప్లస్ చేస్తే మనకు 1.1 వస్తుంది అండ్ మనకి ఇది మైనస్ పీ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఇక్కడ మనకు 1.1 వచ్చింది, మైనస్ పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఉంది. సో మనకు అనేది ఇక్కడ 0.70 ఉంది. మనకు పీ ఆఫ్ ఇంటర్సెక్షన్ బి కావాలి కాబట్టి ఇది ఇటు సైడ్ వస్తే ప్లస్ అవుతుంది అండ్ ఇది 1.1 ఉంది కాబట్టి ఇది అనేది అవతల సైడ్ వస్తే మైనస్ 0.70 అవుతుంది. సో ఆ రకంగా చేస్తే మనకి ఎంత వచ్చింది 0.40 అయింది. సో వీళ్ళు ఏమన్నారంటే ప్రాబబిలిటీ దట్ అన్ ఎంప్లాయీ అర్న్స్ మోర్ దెన్ 5 lakhs per year గివెన్ దట్ ఈజ్ ఆల్సో ఏ మేనేజ్మెంట్ ట్రైనీ హూ స్టేడ్ విత్ ద కంపెనీ ఈజ్ పీ ఆఫ్ ఏ బై బి. సో వీళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ ఏమడుగుతున్నారంటే ఎంప్లాయీకి మేనేజ్మెంట్ ట్రైనీకి అడుగుతున్నారు. సో మనం ఎంప్లాయీని ఏగా అనుకున్నాం కదా అండ్ ఇక్కడ మనల్ని ఏమంటున్నారంటే ఎంప్లాయీకి
ఎంప్లాయీని మనం ఏ అనుకున్నాం కదా, మేనేజ్మెంట్ ట్రైనీ. ఈ మధ్య డిఫరెన్స్ అడుగుతున్నారు వాళ్ళు. అంటే పి ఆఫ్ ఏ బై బి అడుగుతున్నారు చూడండి కదా. ఎంప్లాయీ మోర్ ద ఫైనల్స్ గివెన్ దట్ ఈజ్ ఎ మేనేజ్మెంట్ ట్రైనీ. సో ఎంప్లాయీకి మేనేజ్మెంట్ ట్రైనీకి మధ్యలో అడుగుతున్నారు. సో ఏ బై బి. సో ఏ బై బి ఫార్ములా వచ్చేసి ఈ రకంగా ఏ బై బి వస్తే ఫార్ములా వచ్చేసి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే, ఇక్కడ మనం ఆల్రెడీ ఒకటి కనుక్కున్నాం కదా, ఇది ఎందుకు కనుక్కున్నామంటే ఇక్కడ మీద వేసుకోవడానికి. సో డివైడెడ్ బై వీళ్ళు ఏమంటున్నారంటే డివైడెడ్ బై పి ఆఫ్ బి ఇక్కడ కింద రాసుకోవాల్సింది. ఎందుకు పి ఆఫ్ బి కింద రాసుకోవాలంటే ఇది ఎంప్లాయీది కదా 0.60. సో ఎంప్లాయీదే కదా ఇప్పుడు మనం పర్సంటేజ్ కనుక్కుంటున్నాం, మోర్ దెన్ 5 ఏమంటారు. సో కాబట్టి ఇక్కడ మనం రాసుకుంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇక్కడ మనకు 0.40 వస్తుంది క్యాలిక్యులేట్ చేస్తే. డివైడెడ్ బై పి ఆఫ్ బి ఎంత 0.60. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఇలా 0.67 వస్తుంది. సో మనకి ఇక్కడ సమ్ములో ఏమి ఇచ్చినారంటే, మనకి వాళ్ళు ఏమడిగినారని పక్కన పెడితే వీళ్ళు ఫస్ట్ ఏమి ఇచ్చినారంటే ఒక ఎంప్లాయీది ఇచ్చినారు 0.50 అని, ఇంకొకరిది మేనేజ్మెంట్ ట్రైన్ది ఇచ్చినారు. సో ఎంప్లాయీది మనము ఏ అనుకున్నాము అండ్ మేనేజ్మెంట్ ట్రైన్ది బి అనుకున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి ఏమన్నా ఎంప్లాయీ మేనేజ్మెంట్ ట్రైన్ అయితే ఏముంటుంది అని అంటే ఏ యూనియన్ బి అనేది 0.70 ఇచ్చినారు. సో వీటిని బట్టి ఫార్ములా ఇన్సర్ట్ చేస్తే మనకు ఏ ఇంటర్సెక్షన్ బి వచ్చింది. సో వీళ్ళు ఏమన్నారు అంటే ఎంప్లాయీకి మేనేజ్మెంట్ ట్రైన్కి అడిగినారు. సో ఎంప్లాయీ ఏ అనుకున్నాం డివైడెడ్ బై బి. సో ఇది అడుగుతున్నారు వాళ్ళు. సో దీని ఫార్ములా ఏంటంటే ఏ బై బి అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి డివైడెడ్ బై ఆల్రెడీ మనకి ఎంత వస్తుంది ఈ ఎంప్లాయీకి పి ఆఫ్ బి. సో పి ఆఫ్ బి. సో పి ఆఫ్ బి వచ్చేసి మనకి ఇక్కడ ఎంత వస్తుంది 0.60. సార్ ఇది ఎంప్లాయీది కాదు, ట్రైనీది. వీళ్ళు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ట్రైనీ ఈజ్ ద మేనేజ్మెంట్ ట్రైనీ ఒకవేళ మేనేజ్మెంట్ ఏమంటారు ట్రైనీ అయితే ఎంత వస్తుంది అనేది వీళ్ళు అడుగుతున్నారు. సో మనకు మేనేజ్మెంట్ ట్రైనీ 0.60 అనేది కింద రాసుకోవాలి, చేస్తే ఈ సమ్ వస్తుంది. సో ఈ రకంగా వచ్చినప్పుడు ఈ ప్రొసీజర్ ఉపయోగించాలి. వాళ్ళు ఫస్ట్ ఎంప్లాయీది అండ్ మేనేజ్మెంట్ ట్రైన్ అంటున్నారు. సో ఏ బై బి రాసుకొని ఫార్ములా ఏంటంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కింద ఏదైతే ఉంటుందో బి అది అనేది వస్తుంది. ఓకే, ఆ బి అంటే ఏదనుకున్నాం మనము, ఇదేమో ఏ అనుకున్నాం 0.50, బి ఏమనుకున్నాం 0.60 అనుకున్నాం. సో అది అనేది కింద రాసుకోవాలి. ఏ బై బి అంటే ఎప్పుడైనా గుర్తు, ఒకవేళ బి బై ఏ వస్తే కింద ఏ ఉంది కాబట్టి ఈడ ఏ వస్తుంది, మీద ఏ ఇంటర్సెక్షన్ బి మాత్రం కామన్. ఇట్లా రెండు కంపారిజన్లు అడిగినప్పుడు ఇది సెట్ అవుతుంది. అయిపోయినాయి బోత్ ఆఫ్ దెమ్, నన్ ఆఫ్ దెమ్ అండ్ అట్లీస్ట్ ఏమంటారు బోత్ ఆఫ్ దెమ్ వచ్చింది, నన్ ఆఫ్ దెమ్ వచ్చింది, అట్లీస్ట్ వన్ సెలెక్టెడ్ అని వచ్చింది. లాస్ట్కి ఒక మేనేజ్మెంట్కి ఎంప్లాయీ ట్రైనింగ్కి. సో ఆ డిఫరెన్స్ ఏ బై బి. బి ఉండేది కింద వస్తుంది పి ఆఫ్ బి, కింద మీద వచ్చేసి ఏ ఇంటర్సెక్షన్ బి వస్తుంది. ఆ ఇంటర్సెక్షన్ బికి ఇన్ఫర్మేషన్ పి ఆఫ్ ఏ, పి ఆఫ్ బి, పి ఆఫ్ ఏ యూనియన్ బి ఇచ్చినారు. సో అది ఆ రకంగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి బేస్ థీరం గురించి మాట్లాడుకుందాం. సో బేస్ థీరంలో వీళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ 2 బ్యాగ్స్ ఉన్నాయంట. ఫస్ట్ బ్యాగ్ వచ్చేసి మీరు ఏమనుకుంటారంటే పి ఆఫ్ ఈ అనుకోండి, E1. ఓకే, ముందే చెప్తున్నా కన్ఫ్యూజ్ కాకుండా 2 బ్యాగులు ఉన్నాయి, రెండో దాన్ని పి ఆఫ్ E2 అనుకోండి. ఓకే అనుకున్నాక బ్యాగ్ ఫస్ట్లో ఏమున్నాయంటే 7 రెడ్ అండ్ 2 బ్లూ బాల్స్ ఉన్నాయంట. సో బ్యాగ్ 2లో వచ్చేసి 5 రెడ్ 9 బ్లూ బాల్స్ ఉన్నాయంట. ఓకే అంటే ఫస్ట్ బ్యాగ్లో ఈ బేస్ థీరం ఏంటంటే ఈ నరేన్ అనే పర్సన్ డ్రా ఏ బాల్ అట్ ర్యాండమ్. సో అంటే దీంట్లో నుంచి ఏదో ఒక బాల్ తీసుకుంటున్నారు, డ్రా చేస్తున్నారు అండ్ టర్న్ ఇట్ టు బి రెడ్. సో రెడ్ వస్తుందంట. సో డిటర్మైన్ ద ప్రాబిలిటీ దట్ ద బాల్ వాస్ ఫ్రమ్ ద బ్యాగ్ 1. సో వీళ్ళు ఏమంటారు డిటర్మైన్ ద ప్రాబిలిటీ దట్ ద బాల్ వాస్ ఫ్రమ్ ద బ్యాగ్ 1 అంటున్నారు. సో మనకి ఇది బ్యాగ్ 1 గురించి ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ మనకు ఈ బ్యాగ్ 1ని ఈ అనుకోండి. సో ఒకవేళ ఈ పర్సన్ ఏమంటారు డ్రా చేస్తున్నారంట. సో ఇక్కడ మనకి ఎన్ని బాల్స్ ఉన్నాయి, ఒకవేళ బ్యాగ్ 1 ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. సో ఇక్కడ ఏవైతే బాల్స్ ఉన్నాయో ఇందులో నుంచి వీళ్ళు ఈయన ఎంత ఏ బాల్ డ్రా అయ్యే బాల్ అన్నారు, బాల్స్ అన్నారు, ఏదో ఒక బాల్ డ్రా చేస్తారు అవునా. అది ఏ బ్యాగ్లో నుంచి బ్యాగ్ 1 నుంచి బ్యాగ్ 2 నుంచి కావచ్చు. సో దీంట్లో నుంచి డ్రా చేయొచ్చు, దీంట్లో నుంచి డ్రా చేయొచ్చు, కానీ అది మాత్రం రెడ్ అన్నారు. సో అంటే ఫస్ట్ వన్ ఏంటంటే ఈ ఫస్ట్ బాల్ ఇది, సెకండ్ బాల్స్ ఇవి, అవి ఫస్ట్ బ్యాగ్ ఇది అండ్ సెకండ్ బ్యాగ్ వచ్చేసి ఇది. సో ఫస్ట్ బ్యాగ్లో నుంచి ఏమంటారు ఒకవేళ బాల్ డ్రా చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ బ్యాగ్లో నుంచి డ్రా చేస్తే ఆప్షన్ ఏముంది, ఫస్ట్ది బ్యాగ్, సెకండ్ది ఏంది సెకండ్ బ్యాగ్. ఓకే ఫస్ట్ బ్యాగు ఒక్కటే డ్రా చేస్తారు ఆ పర్సన్,
సో ఎన్ని ఉన్నాయి బాల్స్? 2 బాల్స్ ఉన్నాయి, రెడ్ బ్లూ. సో ఫస్ట్ బ్యాగ్ నుంచి తీస్తే డివైడెడ్ బై ఎన్ని ఉన్నాయి? 2 బాల్స్ ఉన్నాయి. సో ఇది ఛాన్స్. సో ఇది ఫార్ములా ఉంటుంది. సో మీకు రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా రాసిన మార్క్స్ పడతాయి. సో సెకండ్ బ్యాగ్ అనేది ఒక్కటే. ఒకవేళ ఈ సెకండ్ బ్యాగ్ నుంచి డ్రా చేసిన బ్యాగ్ అనేది ఒక్కటి. సో ఇది కూడా బ్యాగ్ అనేది ఒక్కటే. సో ఇది డివైడెడ్ బై ఎన్ని ఉన్నాయి? దీంట్లో 2 ఉన్నాయి బాల్స్. డివైడెడ్ బై 2 అంటే 2 ఈ బ్యాగ్ ఒక్కట్లో నుంచి 2 ఉన్నాయి అని అర్థం. ఈ బ్యాగ్ అనేది రెండో బ్యాగ్లో నుంచి ఎన్ని ఉన్నాయి? దీంట్లో కూడా 2 బాల్స్ ఉన్నాయి కదా, రెడ్ బాల్ బ్లూ బాల్ ఉంది. సో డివైడెడ్ బై 2 రాసుకుంది. బ్యాగ్ అనేది ఒక్కటి డివైడెడ్ బై ఎన్ని ఉన్నాయి? దీంట్లో 2 ఉన్నాయి, దీంట్లో 2 ఉన్నాయి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇది. సో ఇది యూజ్ అవుతుంది. సో ఇది అనేది E1 అనేది ఫస్ట్ బ్యాగ్కి సంబంధించింది, E2 అనేది సెకండ్ బ్యాగ్కి సంబంధించింది. ఇప్పుడు పర్సన్ ఏం చేస్తారు అంతే కదా, ఫస్ట్ బ్యాగ్లో ఒక బ్యాగ్ ఉంది, ఇది ఒక బ్యాగ్ ఉంది. డివైడెడ్ బై 2 బాల్స్ ఉన్నాయి, 2 డిఫరెంట్ బాల్స్ ఉన్నాయి అంతే. నెక్స్ట్ ఈయన ఏం చేసినారంటే ఈయన ఏం డ్రా చేసినారంట? రెడ్ బాల్, ఒక్కటే బాల్, రెడ్ బాల్ డ్రా చేసినారంట. సో రెడ్ బాల్ డ్రా ఏ బాల్ అట్ ర్యాండమ్ అండ్ టర్న్. ఒక్కటే బాల్, 2 ఉన్నాయి, రెడ్ బాల్ ఉంది, బ్లూ బాల్ ఉంది. ఒక్కటే బాల్, రెడ్ బాల్ డ్రా చేసినారంట. అంటే ఆ రెడ్ బాల్ అనేది బ్యాగ్ 1లో ఉంది, బ్యాగ్ 2లో ఉంది. ఒకవేళ బ్యాగ్ 1లో డ్రా చేస్తే ఏమవుతుందంటే బ్యాగ్ 1లో వచ్చేసి నేను ఏం చెప్తానంటే రెడ్ అనేది మనం ఏ అనుకోండి. సో లేదంటే మీరు ఆర్ అనుకునేం లేదు, ఈ రెడ్ని ఏ అనుకోండి. ఒకవేళ ఏ డ్రా చేసినారు, ఏ ఆల్రెడీ డ్రా చేసినారు. సో ఏ వచ్చింది, ఏ దాంట్లో నుంచి వచ్చింది? బ్యాగ్ 1లో నుంచి వచ్చింది, బ్యాగ్ 2లో నుంచి వచ్చింది. అంటే ఏ డ్రా చేసినారు ఆ పర్సన్ బ్యాగ్ 1లో నుంచి, మళ్ళీ ఏ డ్రా చేసినారు ఆ పర్సను, ఏ అంటే రెడ్ని డ్రా చేసినారు ఆ పర్సను. అంటే రెడ్ అనేది వచ్చింది, మళ్ళీ బ్యాగ్ 2లో నుంచి కూడా వచ్చింది. సో ఇక్కడ మనం ఏంది, ఒక్కటే బాల్ డ్రా చేసినారు, రెడ్ బాల్ అనేది. సో అది అనేది బ్యాగ్ 1లో అండ్ బ్యాగ్ 2లో ఉంది. సో బ్యాగ్ 1లో ఏమున్నాయి? రెడ్ బాల్ మాత్రం వచ్చింది 7. సో బ్యాగ్ 2లో ఏమున్నాయి? ఒక రెడ్ బాలే. ఏ డ్రా చేసినారు ఆ పర్సన్ అంటే ఏని మనం రెడ్ అనుకుందాం. సో ఆర్ అని కూడా పెట్టుకోవచ్చు మీ ఇష్టం. సో ఏ డ్రా చేసినారు రెడ్ని, ఏ నుంచి బ్యాగ్ 1లో ఉంది అండ్ బ్యాగ్ 2లో నుంచి రెడ్ డ్రా చేసినారు, 2 దాంట్లో ఉన్నాయి. సో 2 ప్రాబిలిటీస్ వస్తున్నాయి. సో ఫస్ట్ది ఏముంది? బ్యాగ్ 1లో 7 రెడ్లు ఉన్నాయి. సో 7 రెడ్లు డ్రా చేసినారు. సెకండ్ దాంట్లో ఎన్ని ఉన్నాయి? 5 రెడ్లు ఉన్నాయి, 5 రెడ్లు డ్రా చేసినారు. డివైడెడ్ బై ఎన్ని దాంట్లో నుంచి డ్రా చేసినారు? 7, 9, మొత్తానికి 9 బాళ్ళ నుంచి 7 బాళ్ళు తీసుకున్నారు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 5, 9 అంటే ఎంత వస్తుంది? 14. సో ఇక్కడ 14 వస్తుంది. అంటే ఏం లేదు, 9 బాల్స్ ఉంటే 7 రెడ్ బాళ్ళు తీసుకున్నారు, 14 బాళ్ళు ఉంటే 5 రెడ్ బాళ్ళు తీసుకున్నారు ఆ పర్సన్. అర్థమైందా? సో ఇది వీళ్ళు ఏమన్నారంటే ప్రాబబిలిటీ దేని గురించి కనుక్కోమన్నారు అంటే బ్యాగ్ 1 గురించి కనుక్కోమన్నారు. బ్యాగ్ 2 ఉంటుంది, బ్యాగ్ 1 ఉంటుంది. సో వీళ్ళు ఇలా బ్యాగ్ 1 నుంచి కనుక్కోమన్నారు కాబట్టి సో బ్యాగ్ 1 అంటే ఏంది? ఇది, దీనికి ప్రాబబిలిటీ కనుక్కోమన్నారు. బేస్ థీరంను ఉపయోగించి ప్రాబబిలిటీ కనుక్కోమన్నారు. అప్పుడు దీన్ని ఆపోజిట్ చేయాలి. ఇది ఏంది? A/E1 ఉంది, రెడ్ తీసుకుందాం బ్యాగ్ 1 నుంచి, రెడ్ తీసుకుందాం బ్యాగ్ 2 నుంచి. దీన్ని ఆపోజిట్ చేయాలి. దీన్ని ఆపోజిట్ చేస్తే E1 డివైడెడ్ బై A అవుతుంది. బేస్ థీరం అని రాయాలి. ఓకే, ఈ రకంగా బేస్ థీరం అని రాసి సో మనం బ్యాగ్ 1ది కనుక్కుంటున్నాం కాబట్టి సో ఈ రకంగా రాసినప్పుడు బ్యాగ్ 1కి సంబంధించినవి ఎన్ని ఉన్నాయి? ఇది అండ్ ఇది. ఓకే, ఇవి 2 రాసుకోండి. ఫార్ములా అనేది ఈజీగా ఎలా గుర్తుపెట్టుకున్నా కూడా చెప్తున్నా, మీరు ఏమాత్రం ఏమంటారు నేర్చుకోకుండా. సో ఈ రకంగా రాసుకోండి. నెక్స్ట్ డివైడెడ్ బై బ్యాగ్ 1కి సంబంధించినవి ఇవి 2 రాసుకోండి. సేమ్ యాస్టీజ్ అదే రాసుకోండి. E1 PA/E1. సో ప్లస్ బ్యాగ్ 2కి సంబంధించినవి రాసుకోండి. బ్యాగ్ 2కి ఎన్ని ఉన్నాయి? ఇదొకటి ఉంది, అది ప్లస్ రాసుకోండి. E2 P/A/E2. ఓకే, ఆ వాల్యూస్ అనేది ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి అంతే. సో ఇది ఫస్ట్ది ఏంది? 1/2 ఇంటూ A/E1 అంటే 7/9, 1/2 ఇంటూ 7/9 ప్లస్ 1/2 ఇంటూ 5/14. సో ఇది సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ 98 డివైడెడ్ బై 143 వస్తుంది. ఇది బేస్ థీరంను ఉపయోగించి చేసేది. సో ఇది చాలా సింపుల్ లాజిక్ ఉంది, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినా కదా. ఆ ప్రొసీజర్ ప్రకారంగా వెళ్తే ఇది వస్తుంది.
బేస్ థీరం అనేది మనకు లాస్ట్ టాపిక్. సో ఇది ఏం లేదు, ఫస్ట్ ఒక బ్యాగ్ ఉంది, ఆ బ్యాగ్లో నుంచి ఒక పర్సన్ డ్రా చేస్తే ఒక్కటే బ్యాగ్ ఉంది కాబట్టి 2 చాయిస్లు ఉన్నాయి, 2 బాల్ ఉన్నాయి, డివైడెడ్ బై 2ల నుంచి. సో అదనమాట బ్యాగ్ల గురించి మాట్లాడుతున్నాం. P(E1) బ్యాగ్, రెండో బ్యాగ్ P(E2) అనుకున్నాం. E2 అనుకో, ఒకటే బ్యాగు, ఎన్ని బాళ్ళు ఉన్నాయి, 2 ఉన్నాయి, అదే అనమాట. సో ఒకవేళ ఇందులో నుంచి వాళ్ళు ఇస్తారు రెడ్ ఏదో ఒకటి ఇస్తారు, అది అనేది మనం పిక్ చేసుకుంటే బై బ్యాగ్ 1 నుంచి ప్రాబబిలిటీ ఏమొస్తుంది, 7 ఉన్నాయి, 7 డ్రా చేస్తున్నాము, డివైడెడ్ బై ఎన్ని బాల్స్ ఉన్నాయి, 9. సో మనం అనేది ఇక్కడ ఏ అనేది తీసుకుంటున్నాం, 2 బాల్ తీసుకుంటున్నాం సెకండ్ బ్యాగ్ నుంచి కూడా. సో అంటే 5 ఉన్నాయి, ఎన్నిటి నుంచి తీసుకుంటున్నావు నువ్వు, మొత్తం కలిపి 14 నుంచి తీసుకుంటున్నావు. సో ఈ రకంగా దీన్ని యాస్టీజ్ ఇది మీద రాయాల, డివైడెడ్ బై ఇది ప్లస్ ఇవి రెండింటిని చేస్తే కింద రాయాల. అది కూడా వీళ్ళు బ్యాగ్ 1 అన్నారు కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా ఫార్ములా ఏమవుతుంది, దీన్ని రివర్స్ అన్న, ఇది రివర్స్. సో ఇది రివర్స్ చేస్తే P(E1)/A వస్తుంది, అది ఫార్ములా అవుతుంది. ఒకవేళ బ్యాగ్ 2 అంటే ఏమొస్తుంది, బ్యాగ్ 2 అని వస్తే ఇక్కడ చూడండి, ఇది అనేది E2/A వస్తుంది. ఇక్కడ E2 ఉంది కాబట్టి ఇక్కడ ఫస్ట్వి ఇక్కడివి E2 రాసుకోవాలి, అంటే E2 వస్తుంది. ఇది మాత్రం యాస్టీజ్. సో ఇది. సో కాబట్టి మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి ఫస్ట్ యూనిట్ నుంచి అని. సో ఇక్కడ జూన్ జూలై 2025లో మనకి ఈ క్వశ్చన్ వచ్చింది. కమెంట్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ ద 3 కాలేజెస్ గివెన్ బిలో యూజింగ్ సింపుల్ వెయిటెడ్ యావరేజ్. సో సింపుల్ వెయిటెడ్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ గివెన్ డేటా ఇచ్చారు. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, సింపుల్ వెయిటెడ్ యావరేజ్. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో ఇవన్నీ కూడా అర్థమెటిక్ మీన్, జియోమెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్ అంటేనే యావరేజ్. సో వీళ్ళు ఏం చేయమంటున్నారు, సింపుల్ యావరేజ్ చేయమంటున్నారు, వెయిటెడ్ యావరేజ్ చేయమంటున్నారు. సో ఫస్ట్ పార్ట్ స్కిప్ చేయకుండా చూడడం వల్ల మీకు ఇవి ఎలా సాల్వ్ చేయాలనేది తెలుస్తుంది. సో వీళ్ళు ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, సింపుల్ యావరేజ్. నెక్స్ట్ వచ్చేసి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, వెయిటెడ్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే. సో యావరేజ్ అంటేనే మీను, అంటే సింపుల్ మీన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, వెయిటెడ్ మీన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సింపుల్ మీన్ అంటే ఇండివిజువల్ సిరీస్ ఫార్ములా ఉపయోగించాలి, వెయిటెడ్ మీన్ అంటే డిస్క్రీట్ సిరీస్ ఫార్ములా ఉపయోగించాలి. ఇండివిజువల్ సిరీస్లో ఫార్ములా ఏంది మీన్కి ఇది, డిస్క్రీట్ సిరీస్లో ఫార్ములా ఏంది మీన్కి ఇది. సో ఇవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఫస్ట్ పార్ట్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ పార్ట్ చూసి ఈ వీడియో చూస్తేనే మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ పార్ట్లో వీళ్ళు ఏమన్నారంటే సింపుల్ యావరేజ్, వెయిటెడ్ యావరేజ్, అంటే సింపుల్ మీన్, వెయిటెడ్ మీన్. సింపుల్ మీన్ అంటే ఇండివిజువల్ సిరీస్ ఈ ఫార్ములా, వెయిటెడ్ మీన్ అంటే డిస్క్రీట్ సిరీస్లో ఈ ఫార్ములా ఉపయోగించాలి. సో డేటా మనకి ఏమి ఇచ్చినారంటే పాస్. సో ఇక్కడ ఇదనే డిస్క్రీట్ సిరీస్ ఇచ్చినారు మనకు. కాలేజ్ ఏకి సంబంధించిన పాస్ పర్సంటేజ్ అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 71%. సో 3000 మందికి వచ్చింది ఎంఏలా. సో ఆ రకంగా మనకు కాలేజ్ ఏ, కాలేజ్ బి, కాలేజ్ సి వచ్చింది. సో ఇక ఇది అనేది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే F, ఇది అనేది X. ఇంకోసారి ఇది ఏమంటారు, మోర్ దాన్ 71. సో ఆ రకంగా రాలేదు, ఏమొచ్చింది పర్ఫెక్ట్గా చెప్పినారు, 71 ఇంత అన్నారు. సో ఒక మోర్ దాన్ అలా వస్తే మన క్లాస్ ఇంటర్వెల్ అని ఆల్రెడీ చెప్పాను కదా, లెస్ దాన్, మోర్ దాన్ అంటే. సో ఆ రకంగా ఇలా ఏమి ఇవ్వలేదు, డైరెక్ట్ 71%కి 3000 అని ఇచ్చినారు. సో ఇది X, F, ఇది X, ఇది F, ఇది X, ఇది F. నేను ఫార్ములా ఏం చెప్పిన, సింపుల్ యావరేజ్, వెయిటెడ్ యావరేజ్. సింపుల్ యావరేజ్ అంటే ఏంటి ఫార్ములా ఇది. సో కాబట్టి ఎక్స్లు అంటే ఏంది ఇవి. సో సమ్మేషన్ ఎక్స్ డివైడెడ్ బై ఎన్ చేయాలి, చేస్తే ఏకి వస్తుంది. సమ్మేషన్ ఎక్స్ డివైడెడ్ బై ఎన్ చేస్తే బీకి వస్తుంది. సమ్మేషన్ ఎక్స్ డివైడెడ్ బై ఎన్ చేస్తే సికి వస్తుంది. సో ఫస్ట్ వన్ సింపుల్ యావరేజ్ అయిపోయింది. వెయిటెడ్ యావరేజ్ అంటే సమ్మేషన్ ఎఫ్ఎక్స్ డివైడెడ్ బై సమ్మేషన్ ఎఫ్. సో అది ఏకి చేయాలా, బీకి చేయాలా, సికి చేయాలా. సో ఏకి ఎట్లా చేస్తారు, ఇవి రెండింటిని ఇంటూ చేస్తే ఇది ఎఫ్ఎక్స్ వస్తుంది, వీటిని సమ్ చేయాలా, డివైడెడ్ బై సమ్మేషన్ ఎఫ్ అంటే ఇవి చేయాలా. సో ఆ రకంగానే బీకి చేయాలా, ఇవి రెండింటిని ఇంటూ చేయాలా అండ్ వీటిని సమ్ చేయాలా, చేస్తే ఇది వస్తుంది. అండ్ డివైడెడ్ బై సమ్మేషన్ ఎఫ్ అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని ప్లస్ చేయాలి. ఆ రకంగా కాలేజ్ సి చేయాలి. ఆ రకంగా మనం ఏమంటారు చూడండి, కావాలంటే వీళ్ళు ఆ రకంగానే వేసినారు. సింపుల్ యావరేజ్ అంటే ఏంది, సమ్మేషన్ ఎక్స్ డివైడెడ్ బై ఎన్. సో ఆ రకంగా కాలేజ్ ఏ, కాలేజ్ బి, కాలేజ్ సి వేసినారు. అండ్ వెయిటెడ్ యావరేజ్ అంటే సమ్మేషన్ ఎఫ్ఎక్స్ డివైడెడ్ బై సమ్మేషన్ ఎఫ్. సో పర్ఫార్మెన్స్ అనేది కంపారిజన్ చేస్తున్నారు, ఎక్కడ రిజల్ట్ మంచిగా వచ్చినాయి అనేది, అది కమెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి చూడండి, మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్. సో మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చినారు, కంటిన్యూస్ సిరీస్ ఇచ్చినారు అండ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చినారు. ఇది మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ కంటిన్యూస్ సిరీస్లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలని ఆల్రెడీ చెప్పాను కదా. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడండి, వైఫ్ అండ్ హస్బెండ్ అదే బోత్ ఆఫ్ దెమ్ సెలెక్టెడ్, ఓన్లీ వన్ ఆఫ్ దెమ్, నన్ ఆఫ్ దెమ్ ఇస్ సెలెక్టెడ్. ఇది కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం
చేయడం జరిగింది. సో అది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి క్యాలిక్యులేట్ మీన్ మీడియన్ మోడ్ ఫర్ ద గివెన్ డేటా. సో ఇక్కడ చూడండి వాళ్ళు ఏమన్నారంటే పర్ఫెక్ట్గా 0, 80 అనలేదు, వీళ్ళు ఏమన్నారు 20, 76 అనలేదు, మోర్ దాన్ అన్నారు. అంటే కంటిన్యూస్ సిరీస్ అంటే ఎలా రాసుకోవాలంటే మోర్ దాన్ 20 అంటే అర్థమైంది, మోర్ దాన్ 20 అన్నారు. లెస్ దాన్ 20 అంటే మనం ఎలా రాసుకున్నాము అలా చెప్పినా కదా, మోర్ దాన్ 20 అంటే 20 కంటే అబోవ్ 76 అంతే కదా 0. సో మోర్ దాన్ 0 ఉన్న వాళ్ళది 80, ఓకే, మోర్ దాన్ 20 ఉండే వాళ్ళు 76. అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకు సిరీస్ స్టార్ట్ ఏమవుతుంది. సో ఇక్కడ చూడండి మోర్ దాన్ 0 అంటే 0 to 20 ఉన్నోళ్ళది. సో మోర్ దాన్ 20 అంటే 20 to 40 ఉన్నది. సో ఇందాక నేను ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు లెస్ దాన్ అన్నారు కాబట్టి రివర్స్ అయిపోయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఈ నుంచి ఈడికి రాసుకుందాం మనం కంటిన్యూ సిరీస్ రాసుకునేటప్పుడు. ఇక్కడ మోర్ దాన్ అన్నారు కాబట్టి ఈ నుంచి ఈడికి అండ్ నెక్స్ట్ రాసినప్పుడు ఈ నుంచి ఈడికి 40 to 60. సో నెక్స్ట్ వచ్చేసి 60 to 80 ఆ రకంగా రాసుకోవాలి. లెస్ దాన్ అన్నారు అనుకో రివర్స్ రాసుకుంటాం 20 to 0, 40 to 20. మోర్ దాన్ అన్నారు కాబట్టి 20 to 40, 40 to ఈరోజు చూడండి 40 to 60, 60 to 80, 80 to లాస్ట్కి 120 to 140 అని ఎందుకు రాసుకున్నామంటే 120 మోర్ దాన్ అంటే ఎంతమంది ఉన్నారు స్టూడెంట్లు. ఇక్కడ వాళ్ళు మనకు డేటా ఇచ్చినారు చూడండి 140 అదో స్టాట్ 140 అదో పర్టైనింగ్ టు మార్క్స్ ఇన్ స్టాట్స్ అవుట్ ఆఫ్ 140 ఫర్ 80 స్టూడెంట్లు అన్నారు. 80 స్టూడెంట్లు లాస్ట్ మార్క్స్ మాత్రం ఎంత 140. సో కాబట్టి ఆటోమేటిక్గా లాస్ట్ 120 to 140 అని వస్తుంది. సో స్టూడెంట్స్ మాత్రం 80 స్టూడెంట్స్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్లో ఉంటుంది 80 స్టూడెంట్స్ మ్యాక్సిమం 87 ఆ ఫ్రీక్వెన్సీ అనమాట మార్క్స్ వచ్చిన వాళ్ళవి. సో ఆ రకంగా రాసుకొని మనం కంటిన్యూస్ సిరీస్లో మీన్ మీడియన్ మోడ్ చేయాలి, అదొకటి పర్ఫెక్ట్ చూసుకోండి. అండ్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ వచ్చింది చూడండి, మేల్ అండ్ ఫీమేల్స్. ఇది వచ్చేసి మనకి ఏంటంటే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద పర్సన్ ఆర్ సెలెక్టర్ ఈజ్ ఏ మేల్ అన్నారు. సో ఇది ఏంటిది బేస్ థియరం ఉపయోగించి చేయాలా. సో బేస్ థియరంతో ఆల్రెడీ నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ క్వశ్చన్ మనకి ఏమిచ్చారు, ఇన్ సర్టెన్ టౌన్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఈచ్ ఫ్రమ్ 50% ఆఫ్ ద పాపులేషన్. సో ఇక్కడ మనకు అక్కడ బ్యాగ్స్ ఇచ్చినప్పుడు ఏమి ఇచ్చినారు, ఫస్ట్ బ్యాగ్ సెకండ్ బ్యాగ్ ఇచ్చినారు. ఫస్ట్ బ్యాగ్లో ఏమో రెడ్ బ్లూ బాల్స్ ఉన్నాయి, సెకండ్ బ్యాగ్లో కూడా రెడ్ బ్లూ బాల్స్ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు ఏమి ఇచ్చినారంటే మేల్స్ అండ్ ఫీమేల్స్ ఈచ్ ఫ్రమ్ 50% ఆఫ్ ద పాపులేషన్ అన్నారు. అంటే మేల్స్ 50 అండ్ ఫీమేల్స్ ఎంతమంది 50 అన్నారు. వీళ్ళు డైరెక్ట్ ఇచ్చినారు. అక్కడ ఏమి ఇచ్చినారు, ఫస్ట్ బ్యాగ్లో 2 ఆప్షన్లు ఉన్నాయి అన్నారు. సో కాబట్టి మనం అక్కడ ఏం రాసుకున్నాం 1/2. ఫస్ట్ బ్యాగ్లో ఫస్ట్ డివైడెడ్ బై ఎన్ని ఉన్నాయి 2 బాల్స్ ఉన్నాయి. సెకండ్ బ్యాగ్లో 1 ఎన్ని బాల్స్ ఉన్నాయి 2 బాల్స్ ఉన్నాయి 2 రాసుకున్నాం. ఇక్కడ ఏంది డైరెక్ట్ ఇచ్చినారు వాళ్ళు P(E1, E2). E1 అనేది మనం మేల్ అనుకోండి, E2 అనేది ఫీమేల్ అనుకోండి. ఇక్కడ డైరెక్ట్ ఇచ్చినారు మనకు 0.5, 0.5 అని. చూడండి ఇక్కడ 0.5 అంటే 50 డివైడెడ్ బై 100 చేస్తే మనకు 0.5 వస్తుంది. సో మేల్స్ యొక్క ప్రాబబిలిటీ వచ్చేసి 50 డైరెక్ట్ ఇచ్చినారు, ఫీమేల్స్ యొక్క ప్రాబబిలిటీ 50 ఇచ్చినారు. అంటే అందులో మేల్ ఇంత అది ఏమి డైరెక్ట్ ఇచ్చినారు అది. నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ నోన్ దట్ 20% ఆఫ్ ద మేల్స్ అండ్ 5% ఆఫ్ ద ఫీమేల్స్ ఆర్ అన్ఎంప్లాయిడ్. ఇక్కడ వస్తే మనము మామూలుగా మనకి ఏమి ఇచ్చినారు, ఫస్ట్ బ్యాగ్లో రెడ్ అనేది తీసుకున్నాము, సెకండ్ బ్యాగ్లో కూడా రెడ్ తీసుకున్నాము. ఎన్ని ఉన్నాయి 9 బాల్స్ ఉంటే 7 రెడ్వి తీసుకున్నాం, 14 బాల్స్ ఉంటే 5 రెడ్వి తీసుకున్నామని. ఇక డైరెక్ట్ వీళ్ళు ఏమి ఇచ్చినారంటే ఇట్ ఈస్ నోన్ దట్ 20% ఆఫ్ ద మేల్స్ అండ్ 5% ఆఫ్ ద ఫీమేల్స్ ఆర్ అన్ఎంప్లాయిడ్. అంటే నేను రీసెర్చ్ స్టడీ దట్ ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ సెలెక్టెడ్ అండ్ అన్ఎంప్లాయిడ్ పర్సన్ అట్ ర్యాండమ్. అంటే అన్ఎంప్లాయిడ్ పర్సన్ని డ్రా చేసినారు, అక్కడ రెడ్ బాల్ డ్రా చేసినారు, ఇక్కడ అన్ఎంప్లాయిడ్ పర్సన్ని డ్రా చేసినారు. అన్ఎంప్లాయిడ్ బాల్స్ అంటే మనకు ఉన్నది ఒకటే, అక్కడనేమో రెడ్ బ్లూ ఉన్నాయి కాబట్టి మనం ఈ రకంగా ఆ రకంగా రాసుకుందాం. రెడ్ డివైడెడ్ బై అన్ని ఏమంటారు బ్లూ బాల్స్ నుంచి రెడ్ తీసుకుందామని. ఇక్కడ వచ్చేసి ఉన్నది అన్ఎంప్లాయిడ్ మేల్ నుంచి ఇంతమంది ఫీమేల్. సో డైరెక్ట్ రాసుకోవాలి. అప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు 0.20 వస్తుంది, ఇక్కడ వచ్చేసి మనకు 0.05 వస్తుంది. సో మీరు ఇది అన్ఎంప్లాయిడ్ కదా అంటే యూ రాసుకోండి, మీ ఇష్టం, ఏ రాసుకున్నా ఏం కాదు, కానీ మనం ఏం రాసుకుంటున్నాం అనేది వాళ్ళకి చెప్పాలా. సో అది మెయిన్. ఇక్కడ వచ్చేసి మేల్ని E1 అనుకున్నావు, ఫీమేల్ని E2 అనుకున్నావు. సో నువ్వు ఏమైనా రాసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఈ మేల్లా అండ్ ఫీమేల్లా. సో అన్ఎంప్లాయిడ్ అంటే యూ రాసుకో, లేకపోతే ఏనే పెట్టుకో, కానీ చెప్పాలి వాళ్ళకి నేను ఇది అనుకుంటున్నా అనేది. సో ఇక్కడ ఏ అనుకున్నావు కదా, అన్ఎంప్లాయిడ్ ఎంతమంది 0.20 అని డైరెక్ట్ వాళ్ళే ఇచ్చినారు. సో ఈ ఫీమేల్ ఎంతమంది అన్ఎంప్లాయిడ్ 0.05 అని వాళ్ళే ఇచ్చినారు. సో వీళ్ళు ఇంకా ఏం కనుక్కోమంటున్నారంటే ఒకసారి చూడండి, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద పర్సన్ ఈజ్ సెలెక్టెడ్ ఈజ్ మేల్ అన్నారు. సో మేల్ యొక్క ప్రాబబిలిటీ అడుగుతున్నారు. సో మేల్ యొక్క ప్రాబబిలిటీ అంటే మేల్ అంటే ఏది మనకు ఇది కదా A/E1. దీని ప్రాబబిలిటీ అడిగినప్పుడు మనం నేనేం చెప్పినాను, దీన్ని రివర్స్ రాయమన్నాను. రివర్స్ రాస్తే ఏమొస్తుంది E1/A వస్తుంది.
అవునా? సో అప్పుడు ఇంక ఈ వాల్యూస్ ఏం రాసుకోవాలా, ఫస్ట్ది కాబట్టి ఈ ఫస్ట్ది అండ్ ఇది మీద రాసుకోవాలి. డివైడెడ్ బై ఈ ఫస్ట్ది ప్లస్ ఇది కింద రాసుకొని చేయాలి. సో మీరు ఇవి ఏమనుకుంటున్నారా, ఈవన్ అనుకుంటారా, ఈ2 అయితే ఎఫ్ అని కూడా అనుకోవచ్చు. సో వాళ్ళకి రికగ్నిషన్ చేసి చెప్పాలి. వీళ్ళు చూడన్న ఎఫ్ బి ద పర్సన్ ఈజ్ ఫీమేల్ అనుకున్నారు, మనం ఈ2 ఈజ్ ద పర్సన్ ఈజ్ ఫీమేల్ అని రాయాలి. సో మీరు ఏమనుకుంటున్నారో అది రాయాలి. ఇక్కడ మీకు అర్థం కావడానికి క్లియర్గా రాస్తున్నా. ఫస్ట్ మీరు మేల్ అనుకున్నారు కదా, ప్రాబబిలిటీ మేల్ అంటే 0.5 వాళ్ళు ఇచ్చినారు. ఫీమేల్ అనుకో ఈ రకంగా మీరు ఏదైనా రాసుకోవచ్చు, కానీ రాసుకునేది వాళ్ళకి చెప్పాలి. ఏమనంటే ఎమ్ ఈజ్ ద మేలు, ఎఫ్ ఈజ్ ద ఫీమేల్ అనుకున్నాం అనేది రాయాలి. ఓకే, ప్రాబబిలిటీ. ఓకే, ఇలా నెక్స్ట్ వచ్చేసి ఏంది, మనము ఇందులో నుంచి అన్ఎంప్లాయిడ్ బై ఎమ్ నుంచి అన్ఎంప్లాయిడ్ బై ఎఫ్ నుంచి. సో ఎంత ఇచ్చినారు, వాళ్ళే ఇచ్చినారు డైరెక్ట్. ఇక్కడ 0.20 ఒకటి ఇచ్చినారు, ఒకటి 0.05 ఇచ్చినారు. చూడండి కదా, 0.20 0.05. సో అక్కడ వచ్చేసి 2 బాళ్ళు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మేము ఆ రకంగా రాసుకున్నాం. అంతే కదా, 2 బాళ్ళు ఉన్నాయి కాబట్టి ఒక్కటే బ్యాగు డివైడెడ్ బై 2 బాళ్ళు ఉన్నాయి. ఒక్కటే బ్యాగు డివైడెడ్ బై 2 బాళ్ళు. ఇక్కడ ఏం 2 లేవు కదా, 1% పర్ఫెక్ట్ ఇచ్చేసినారు వీళ్ళు. సో ఇది. సో వీళ్ళు ఏమన్నారంటే మేల్ది ప్రాబబిలిటీ అడిగినారు. సో మేల్ అంటే ఇది కదా, సో దీన్ని రివర్స్ రాయమన్నా. ఇది నెక్స్ట్ ఫార్ములా ఏంది, ఇది అండ్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ప్లస్ ఇంకోటి ఏముంది, ఫీమేల్ది ఉంది కదా అది. ఇది ఇంకా ఇక్కడ వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తే ఆన్సర్ వస్తుంది ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ కేస్ స్టడీ అని ఏమి ఇచ్చినారంటే వీళ్ళు చూడండి, కేస్ స్టడీ అని వాళ్ళు ఏమి ఇచ్చినారంటే చూడండి, ఇక్కడ దీస్ ప్రాబ్లమ్స్ అండ్ ఇన్వెస్టిగేటెడ్ అంటే స్క్యూనెస్ అండ్ కుర్తోసిస్ ఇచ్చినారు. చూడండి, స్క్యూనెస్ అండ్ కుర్తోసిస్ ఇచ్చినారు. ఆల్రెడీ నేను స్క్యూనెస్ కుర్తోసిస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పినా కదా, లాస్ట్ సమ్ ఇదే టఫ్ ఉంటుంది సమ్ అని చెప్పినా కదా, కుర్తోసిస్కి ఫార్ములాస్ ఇవి ఉంటాయని చెప్పినా కదా. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఏమడిగినారంటే ఇండివిజువల్ సిరీస్లో అడిగినారు. నేను చెప్పిందేమో కంటిన్యూస్ డిస్క్రీటో చెప్పిన, కంటిన్యూస్ సిరీస్ చెప్పిన అండి. ఇక్కడ ఇండివిజువల్ సిరీస్ కాబట్టి ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం ఏం చేసుకున్నాం, అజ్యూమ్డ్ మీను అంటే అక్కడేమో తీసుకున్నాం కదా వాటిని మిడ్ పాయింట్స్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇదే ఇచ్చినారు కాబట్టి ఇది ఎక్స్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఎక్స్ మైనస్ అజ్యూమ్డ్ మీన్ ఏదైతే అనుకుంటావో అది కదా మనకు వచ్చేది. సో ఇదే డివైడెడ్ బై క్లాస్ ఇంటర్వెల్ రాయొద్దు. ఎప్పుడు రాస్తామంటే డివైడెడ్ బై క్లాస్ ఇంటర్వెల్ కంటిన్యూస్ సిరీస్లో అయితే రాస్తాం, ఇక్కడ ఇది రాయొద్దు డివైడెడ్ బై సి అని, అదొకటి చేంజ్. సో మిగిలినది మొత్తం అదే ఫార్ములా. ఇంకోటి అక్కడ ఎఫ్ అనేది ఇక్కడ ఉండదు కదా కంటిన్యూస్ సిరీస్లో. సో ఎఫ్ అనేది అక్కడ డిలీట్ అవుతుంది ఫార్ములాలో. సో అది. సో ఎఫ్ ఉండదు కదా, ఓన్లీ ఎక్స్ ఇండివిజువల్ సిరీస్ మాత్రమే కదా అది. సో డిస్క్రీట్ సిరీస్ వచ్చినా ఏమంటారు డివైడెడ్ బై సి రాదు, ఓన్లీ కంటిన్యూస్ సిరీస్లో మాత్రమే క్లాస్ ఇంటర్వెల్ వస్తుంది కదా. సో అది నెక్స్ట్ వచ్చేసి డిస్క్రీట్ సిరీస్ కంటిన్యూస్ సిరీస్లో ఫార్ములా సేమ్, ఇండివిజువల్ సిరీస్లో డీళ్ళు ఉంటాయి. సారీ ఎఫ్ ఉండదు కదా, ఎందుకంటే ఫ్రీక్వెన్సీ ఉండదు కదా, ఫార్ములాలో ఎఫ్ ఒకటి డిలీట్ చేయాలి. M1 M2 M3 M4 ఫైండ్ అవుట్ చేసేటప్పుడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కేస్ స్టడీ కూడా ఇక్కడ ఏమడిగినారంటే హౌ కన్సిస్టెంట్ ఆఫ్ ద ఎంప్లాయీ పర్ఫార్మెన్స్ అంటేనే యావరేజ్ పర్ఫార్మెన్స్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. ఇది సెకండ్ విచ్ స్టాటిస్టికల్ ఓన్లీ ఇండివిజువల్ సిరీస్ ఇచ్చినారు, ఇలా ఇండివిజువల్ సిరీస్లో మీన్ ఫైండ్ అవుట్ చేయాలి, అవన్నీ ప్లస్ చేసి డివైడెడ్ బై చేసేస్తే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి విచ్ స్టాటిస్టికల్ మెజర్ బెస్ట్ ఎక్స్ప్లెయిన్ ద స్ప్రెడ్ ఇన్ ద డేటా. సో స్టాటిస్టికల్ మెజర్ ఇది వచ్చేసి స్ప్రెడ్ అంటేనే ఏంటంటే రేంజ్ అని అర్థం, మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. ఇందులో మ్యాక్సిమం వాల్యూ 120 మైనస్ మినిమం వాల్యూ 80 చేస్తే వస్తుంది. నెక్స్ట్ ఏమన్నారంటే వెదర్ ద అబ్సర్వ్డ్ డిఫరెన్స్ ఆర్ మినిమల్ ఆర్ సిగ్నిఫికెంట్. డిఫరెన్స్ అంటే మనకు డీవియేషన్ అని అర్థం, మనకు డీవియేషన్లు ఎన్ని ఉన్నాయి, మీన్ డీవియేషన్ స్టాండర్డ్ డీవియేషన్ ఉంది. సో ఇండివిజువల్ సిరీస్లో అవి రెండు క్యాలిక్యులేట్ చేయండి, మీన్ డీవియేషన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్. సో ఇక్కడ చూడండి, ఇది కూడా సేమ్ బేస్ థీరం లాగానే వీళ్ళు ఏమన్నారంటే 3 క్లర్క్స్ ఉన్నారు ఆర్ అసైన్డ్ టు ప్రాసెస్ ఇన్కమింగ్ మెయిల్. ద ఫస్ట్ క్లర్క్ వచ్చేసి 40 వాళ్ళే డైరెక్ట్ ఇచ్చినారు. ఇక్కడ మనకి ఏమొస్తుందంటే ఇక్కడ 0.40 వస్తుంది ఫస్ట్. సో ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ది సెకండ్ క్లర్క్ అండ్ థర్డ్ది ఇచ్చినారు. అంటే మనకు పి ఆఫ్ ఏ అనుకోండి, పి ఆఫ్ ఏ, పి ఆఫ్ బి, పి ఆఫ్ సి ఇచ్చినారు 0.40. అదే ఇవి పి ఆఫ్ ఏ, పి ఆఫ్ బి అంటే ఇక్కడ ఇచ్చినారు. ఇక్కడ చూడండి రాస్తున్నా, పి ఆఫ్ ఏ, పి ఆఫ్ బి అండ్ పి ఆఫ్ సి ఇచ్చినారు.
సో మీరు ఏ అంటే ఏంది క్లర్క్ ఏ అవి రాయాలి మీరు. లెట్ పి ఆఫ్ ఏ ఈజ్ ద క్లర్క్ ఏ అని రాసుకోండి. ఇది వచ్చేసి మనకు 0.40 ఇచ్చినారు అండ్ మనకు 0.35 అండ్ 0.25 ఇచ్చినారు. సో ఇక్కడ చూడండి డైరెక్ట్ ఇచ్చినారు. అట్లా కాకుండా ఇప్పుడు 2 బాళ్ళు బ్లూ బాల్ అంటే బ్యాగ్ 1 డివైడెడ్ బై 2 బాళ్ళు ఉన్నాయి 1 డివైడెడ్ బై 2 రాస్తాం. అట్లా కాదు డైరెక్ట్ ఇచ్చినారు. చూడండి ఫస్ట్ క్లర్క్ 40, సెకండ్ బీలో ఇంతే ఉంటుంది అండ్ థర్డ్లో వచ్చేసి ఎంత 25 అని ఇచ్చినారు. సో ఇక్కడ మనం ఇంకా ఇక్కడికి ఫుల్ స్టాప్ వచ్చింది కదా. నెక్స్ట్ ఏమి ఇచ్చినారంటే ఏ హ్యాజ్ అన్ ఎర్రర్ రేట్ ఆఫ్ 0.04 ఎర్రర్ వచ్చిందంట. అంటే వీళ్ళు ఏమంటారు ప్రాసెస్ అనేది మెయిల్స్ చేస్తుంటే అందులో ఎర్రర్ రేట్ వచ్చింది. సో ఫస్ట్ దానికేమో ఎంత 0.04 అండ్ సెకండ్ వన్ వచ్చేసి 0.06 అండ్ థర్డ్ వన్ 0.05. ఫస్ట్ అవి రాసుకున్నాం. ఫస్ట్ది సెకండ్ది థర్డ్ది. ఫస్ట్ది ఎంత వచ్చింది మనకు 0.04, సెకండ్ది వాళ్ళే ఇచ్చినారు. ఇవి అనేది మనం ఏం చేసేది లేదు, ఇవి ఇచ్చినారు. చూడండి ఫస్ట్ది 0.04 ఎర్రర్ రేటు ఆడ అన్ఎంప్లాయిడ్ ఇచ్చినారు. ఇక్కడ మనం క్లర్క్ ఏ ప్రాసెస్ చేసేటప్పుడు ఎర్రర్ ఎంత వచ్చిందంటే 0.04, బీకేమో 0.06 అండ్ సికి వచ్చేసి 0.03 ఎర్రర్ రేట్ వచ్చింది క్లర్క్ సికి. సో అప్పుడు మనకి ఇవి అర్థం ఏంటిది, నేనేం రాస్తా డివైడెడ్ బై ఏ అంతే కదా, డివైడెడ్ బై బి అండ్ డివైడెడ్ బై సి. సో ఏమొచ్చింది ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ ఏమో ఏ లెంత్ వచ్చింది, సో ఎర్రర్ ఏమో బి లెంత్ వచ్చింది అండ్ ఎర్రర్ ఏమో సి లెంత్ వచ్చింది అని అర్థం. సో అంతే కదా. సో వీళ్ళు ఏమన్నారంటే లాస్ట్కి ప్రాబబిలిటీ దేన్ని అడుగుతున్నారు, సీది అడుగుతున్నారు. సీది అడుగుతున్నారు అంటే సి అంటే ఇది అవునా. సో దీన్ని రివర్స్ రాసుకోవాలి. సి బై బేస్ థీరం అని రాయాలి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు గివెన్. సో బేస్ థీరం ఫార్ములా ఇది. ఓకే సి బై ఈ రాసుకొని సికి సంబంధించినవి ఎన్ని ఉన్నాయి, ఇది ఒకటి ఉంది అండ్ ఇక్కడ ఒకటి ఉంది, అది మీద రాసుకోవడం ఈ బై సి అండ్ పి ఆఫ్ సి. ఓకే ఇంకా నెక్స్ట్ ఇక్కడ కింద ఎన్ని ఉన్నాయి అన్నీ రాసుకోవాలా. ఈ సికి సంబంధించినది రాసుకోవాలా అండ్ నెక్స్ట్ ఇంకా ఎన్ని ఉన్నాయి అవి కూడా రాసుకోవాలా. ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఏకు పి ఆఫ్ ఏ, పి ఆఫ్ ఈ బై ఏ ప్లస్ నెక్స్ట్ పి ఆఫ్ బి అండ్ పి ఆఫ్ ఈ బై బి. సో ఈ వాల్యూస్ అన్ని ఇన్సర్ట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో ఈ రకంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు అడుగుతారు. సో మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.